జూనియర్ రామ్ చరణ్ అంటూ అందరినీ అలరిస్తూ తన రీల్స్ తో చాలా మందిని ఫాలో చేసుకునేలా చేశారు. నా జర్నీలో చాలా మంది కిలాడీలను చూసా. అయితే ఏదో ఒక మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్తారా? సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడే. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు. అస్సలు భయం చెర్రీకి అలవాటు పడిపోయిన నేను రవి చెర్రీ అని పెట్టుకున్నాను. రవి చరణ్ గా కన్వర్ట్ చేసుకున్నాను పేరు. అంటే చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ పోలికలు అలా ఏమైనా కనిపించినాయా? మా అమ్మ మెగాస్టార్ ఫ్యాన్. అలా నా పేరు అమ్మ చెర్రీ చెర్రీ అని పిలిచేది. మీ ఫ్రెండ్స్ కానీ వేరే ఎవరైనా చూసి ఇలా రామ్ చరణ్ లుక్ ఉంది ఏమన్నా చెయ్యి అని అలా చెప్పారు? రామ్ చరణ్ గారిది చెయ్యాలనుకుని చేయడం లేదు, నేను ఎలా చేసినా అలా వస్తుంది కాబట్టి సో మనం రామ్ చరణ్ గారిది చేద్దాం. ఇప్పుడు రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ ఇప్పుడు కొంచెం దొరకడానికి కొంచెం కష్టపడాలి. ఇప్పుడు సడన్ గా చూసినప్పుడు నిజం ఆ సినిమాలో చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ కి మా సిస్టర్ గ్రేట్. అసలు పబ్లిక్ ప్లేస్ లో మనం చేసే యాక్టింగ్ కి అబ్బాయిలు తీయడమే కష్టం. పబ్లిక్ ప్లేస్ లో నేను చేయలేను, నాకు చాలా భయం. చెప్పి ఐఎమ్ కమింగ్ సూన్ అని ఒకటి డైలాగ్ చెప్తారు. హీరో ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏదో ఒకటి తాగుతూ ఊగుతూ ఇట్లా చేసేది ఉంటుంది. అది చేసినప్పుడు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఎలా అంటే ఒక పిక్చర్ని చూసినట్టు చూసారు కదా. రీల్స్ మీరే తీస్తారంట, ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కి వెళ్తారంట. చిరుత మూవీ సాంగ్ తీసామన్నమాట. వైరల్ అవుతుందని అనుకోలేదు అసలు ఆ వీడియో. మరి ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీరు కూడా రీల్స్? అది మా బ్రదరే చెప్పాలి. మొత్తం కంట్రోల్ అంతా అన్నయ్య దగ్గర ఉందా? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. మనం మనుషులు పోలిన మనుషుల్ని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జూనియర్ హీరోలు, జూనియర్ హీరోయిన్లు ఎక్కువైపోయారు. సో అందులో జూనియర్ రామ్ చరణ్ అంటూ అందరినీ అలరిస్తూ తన రీల్స్ తో చాలా మందిని ఫాలో చేసుకునేలా చేశారు. సో తన అసలు పేరేంటో కూడా నాకు కూడా తెలీదు, అడిగి తన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ అసలు పేరేంటో తెలుసుకోవచ్చా? రవి చరణ్. రవి చరణ్. చరణ్ తర్వాత యాడ్ చేస్తారా, ముందు నుంచే ఉందా? తర్వాత యాడ్ చేశాను. అంటే యాక్చువల్లీ రియల్ నేమ్ వచ్చేసి రవి కుమార్ వస్తుంది. ఓకే. చిన్నప్పటి నుంచి మా మదర్ చెర్రీ చెర్రీ అని పిలిచేది. సో రవి కుమార్ అనేది నాకు నచ్చేది కాదు పేరు. చెర్రీకి అలవాటు పడిపోయిన నేను రవి చెర్రీ అని పెట్టుకున్నాను. రవి చెర్రీ బాగాలేదు కదా అని రవి చరణ్ గా కన్వర్ట్ చేసుకున్నాను పేరుని. ఓకే. అంటే చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ పోలికలు అలా ఏమైనా కనిపించినాయా? అంటే మా మదర్ చెప్తుండేదండి. మా అమ్మ మెగాస్టార్ ఫ్యాన్. మెగాస్టార్ అంటే పిచ్చి. మా అమ్మ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు రామ్ చరణ్ మెగాస్టార్ అంటే పిచ్చి. మెగాస్టార్ గారికి ఫుల్ వీరాభిమాని. సో అలా నా పేరు అమ్మ చెర్రీ చెర్రీ అని పిలిచేది. అట్లా చెర్రీకి అలవాటు పడిపోయి నేను రవి చరణ్ అని పెట్టేసుకున్నాను. ఓకే ఓకే. ఈ రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అది నేను ఒక 3 years నుంచి చేస్తున్నానండి. కాకపోతే మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాను, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అలా. ఇప్పుడు ఒక రీల్స్ చేయబట్టి కూడా ఒక 6 months అవుతుంది. 6 months లో అంటే ఆరెంజ్ మూవీ తీసాను ఫస్ట్. ఆరెంజ్ మూవీ రీల్స్ ఆ రీల్ ఫేమస్ అవుతుంది అనుకోలేదు, కాకపోతే అది పైకి తీసుకొచ్చింది ఒక 3 months లోనే. ఫస్ట్ క్లిక్ అయినది వచ్చేసి చిరుత మూవీలో క్లిక్ అయింది వీడియో. చెంకా చెంకీరి అని ఒక సాంగ్ ఉంటుంది, స్టెప్. ఆ స్టెప్ ఒకటి చేశాను. అది చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే మీకే ఆ థాట్ వచ్చిందా ఇలా రామ్ చరణ్ లా రీల్స్ చేయాలని, లేదంటే మీ ఫ్రెండ్స్ గానీ వేరే ఎవరైనా చూసి ఇలా రామ్ చరణ్ లుక్ ఉంది ఏమన్నా చెయ్యి అని అలా చెప్పారు? లేదు, అంటే చెప్పారు, చాలా మంది చెప్పారు. అంటే ఫస్ట్ నుంచి నా ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్. అంటే రామ్ చరణ్ గారి లాగానే చేయాలని కాదు, నేను వేరే రీల్స్ చేసినా సరే అక్కడ కామెంట్స్ లోకి రామ్ చరణ్ లాగా ఎందుకు చేస్తున్నావురా, రామ్ చరణ్ లాగా ఎందుకు చేస్తున్నారు బ్రో అని కామెంట్స్ ప్రతి ఒక్కటి అలాగే వస్తుంది. సపోజ్ మీరు కూడా చూసి ఉంటారు, వేరే రీల్స్ కూడా చేశాను, వేరే హీరోలకు కూడా యాక్టింగ్ చేశాను. సో చేసిన దాని కింద కూడా రామ్ చరణ్ గారిని నన్ను తిడుతూ దాంట్లో కామెంట్స్ పెట్టేశారు. రామ్ చరణ్ గారిది చెయ్యాలనుకుని చేయడం లేదు, నేను ఎలా చేసినా అలా వస్తుంది కాబట్టి. సో నా యాక్టింగ్, నా లుక్స్, నా కట్అవుట్ ఎలా చేసినా ఆ టైప్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం రామ్ చరణ్ గారిదే చేద్దాం, అది చేస్తే ఇంకా క్లిక్ అవుతుంది కదా, ఇంకా కొంచెం వైరల్ అవుతుంది కదా వీడియోస్ అని రామ్ చరణ్ గారిది సెలెక్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు మీరు చేసే రీల్స్ లో రామ్ చరణ్ గారు కాకుండా వేరే హీరోలు ఏది చేసినా అదంతా వ్యూస్ వెళ్ళవా? వ్యూస్ వెళ్తుంది, అది కూడా వ్యూస్ వెళ్తుంది. బట్ రామ్ చరణ్ గారిది చేసినప్పుడు అది ఇంకా హైప్ లో ఎక్కుతుంది. ఇంకా వీడియోస్ చిరంజీవి గారిది కానీ రామ్ చరణ్ గారిది చేసినప్పుడు వీడియో ఇంకా వైరల్ అయిపోతుంది, వీడియో ఎక్కువ వ్యూస్ రావడం, కామెంట్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ లెక్క వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ గురించి తెలుసుకుంటా. ఎక్కడ మీది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
యాక్చువల్లీ నేను కర్నూలు నుంచి అండి. ఓకే, కర్నూలులో. కర్నూలులో నేను గాయత్రి ఎస్టేట్ లోనే ఉంటాను, లోకల్ ఓకే. గాయత్రి ఎస్టేట్ లోనే ఉండేది. మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ బిజినెస్ చేస్తారు. అంటే ఏ బిజినెస్? అంటే హోమ్ నీడ్స్ బిజినెస్ అలా చేస్తారు. ఓకే. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది. కొంచెం ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల మా సిస్టర్ కూడా, నాది ఇద్దరిది స్టడీ డిస్కంటిన్యూ అయింది. అంటే ఫాదర్ బిజినెస్ మ్యాన్ అంటున్నారు, బిజినెస్ మ్యానే. స్ట్రగుల్స్ ఏంటి? మా ఫాదర్ సరిగా చూసుకునేవాడు కాదండి. అంటే ఇంట్లోకి పెట్టకపోవడం, సరిగా ఫుడ్ పెట్టకపోవడం, అట్లా రెంట్లు అవన్నీ కొన్ని సంవత్సరాలు వచ్చిన ఒక 3-4 years నుంచి అట్లా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్, బాగా చూసుకున్నారు. ఇంటి రెంట్ మొత్తం ఫుడ్ అంతా మా ఫాదర్ ఇప్పుడు నడిపిస్తున్నాడు. కాకపోతే నేను మా ఫాదర్ మీద అయితే ఏం డిపెండ్ అవ్వట్లేదు. ఏం చేస్తుంటారు? నేను అంటున్నా, మీరు? నేను మార్కెటింగ్ చేస్తుంటాను. అవి వచ్చిన అమౌంట్ తోని ప్రతి ఒక్క రూపాయి నేను ఇంట్లో అడగకుండా, ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే కూడా నేను అమౌంట్ ఇంట్లోకి ఇచ్చి మిగిలిన అమౌంట్ తో చార్జెస్, పెట్రోల్ ఖర్చులు, నెక్స్ట్ కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క రూపాయి కాస్ట్యూమ్స్ కి దానికి ఖర్చు పెట్టుకొని నేను రీల్స్ కి నా ఫ్యూచర్ సక్సెస్ కోసం నేను చేస్తుంటాను. ఓకే. ఎలా దొరుకుతాయా? అంటే ఆరెంజ్ మూవీ అవి అంటే ఎప్పుడువో కదా, అప్పుడు రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ ఇప్పుడు కొంచెం దొరకడానికి కొంచెం కష్టపడాలి. కష్టమే. ఎలా అంటే అవుట్ సైడ్ కూడా ఎత్తుకుతాను, షాప్ లో ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్ లో చూడు ఇట్లా ఈ టైప్ లో కావాలని ముందే పంపిస్తాను. ఇప్పుడు అవుట్ ఫిట్ సెట్ అవ్వకపోతే ఇంకా రివీల్ చేయరా మీరు? చేయను. అమ్మో. ఓకే. అంటే కొన్ని ఎలా అంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా, యూట్యూబ్ లో యూట్యూబర్స్ ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఎలా అంటే అవుట్ ఫిట్స్ సేమ్ వేసి ఫేమస్ అవుతున్నారు. సో ఇప్పుడు నేను అలాగే లుక్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు వేయకూడదు? అలా వేస్తే సేమ్ లుక్స్ కనిపిస్తాయి కదా. ఇప్పుడు సడన్ గా చూసినప్పుడు నిజం ఆ సినిమాలో చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ లుక్స్, ఆ ఫీలింగ్ తెప్పించడం కోసం ఆల్మోస్ట్ సేమ్ అవుట్ ఫిట్స్ తీసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి రీల్ 20 days కూడా లేట్ అవుతుంది. ఒకసారి 20 days గ్యాప్ తీసుకొని ఆ కాస్ట్యూమ్ సెట్ అయిన తర్వాతనే చేస్తాను రీల్. రీసెంట్ గా ఒకటి చేశాను, ఇది కూడా చేశాను. ఆ కాస్ట్యూమ్ సేమ్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవ్వడం కోసం ఒక 10 days గ్యాప్ తీసుకున్నాను. కాస్ట్యూమ్ కోసం 10 days పట్టిందా? 10 days గ్యాప్ తర్వాత అందుకే ఎందుకు బ్రో ఇంత లేట్ అయింది, నీ రీల్ చాలా లేట్ అయింది అలా అని చాలా మంది కామెంట్ చేశారు. ఎలా, ఎక్కడ దొరికినప్పుడు అది ఆ షర్ట్? అంటే అది వైట్ షర్ట్ నార్మల్ గా, అవుట్ సైడ్ అది ప్రింటింగ్ చేయించాను. అది ఉంటుంది కదా బొమ్మ, అంటే అంత క్లియర్ కనిపించట్లేదు కదా బొమ్మ కూడా. మీరు ఎగ్జాక్ట్ గా ఎలా అది ప్రింట్ చేయించారనేది అర్థం కాల. అదే మ్యాజిక్. ఓకే. అది ప్రింట్ చేయించి, మాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, ఒక బ్రదర్, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేయించి అది స్టిక్కరింగ్ చేయించాను. దానికి చాలా మంది ఎలా అంటే ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఇప్పుడు దొరకడం కష్టం, ఇంకా 1 month పడుతుంది సేమ్ కాస్ట్యూమ్ రావాలంటే కూడా ఆన్లైన్ లో. సో ఆ స్టిక్కరింగ్ కట్ చేయించి దానికి పేస్ట్ చేసి ఆ టైప్ లో రీల్ క్రియేట్ చేశాను. ఇంకోటి ప్రింటర్ షర్ట్ ఉంది, ఆ షర్ట్ కూడా ఒక 10 days పట్టింటది అది ఎతకనికే. ఎందుకంటే చిక్రీకి ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉంటుంది ఆ షర్ట్. సో ఆ షర్ట్ ఫైండ్ అవుట్ చేసి ఎతికి ఆ షర్ట్ తీసేసాను. తీసి ఇంకా ఇది స్టెప్స్ అవన్నీ క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. ఆ రోజు నేను ఎన్ని రీల్స్ చేసింటానో అన్ని రోజులు పట్టి ఉంటుంది. ఒకటే రోజు 2-3 ఏం చేసుకోను, ఎందుకంటే నాకు చాలా టైం ఉండదు అసలు. నేను ఒక సైడ్ వర్క్ చేసుకోవాలి, ఇంకో సైడ్ ఇది రీల్స్ చేయాలి. సో 2 సెట్ అవ్వదు కదా. మార్నింగ్ పొద్దున్నే లేదంటే వీక్ ఆఫ్ రోజు నాకు ఖాళీగా ఉన్న టైంలో వెళ్తాను షూట్ కి, లొకేషన్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కాస్ట్యూమ్ తో రెడీ అయిపోయి అక్కడ రీల్ ఒకటి చేసేస్తాను. చేసి వచ్చి ఎడిటింగ్ చేసుకుని ఆ రోజు ఇంకా 10-11 కల్లా పోస్ట్ చేసేస్తాను, అయిపోతుంది. ఓకే. ఎవరు మీకు సపోర్ట్ అంటే రీల్స్ వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ కి? మా సిస్టరే అండి. మా సిస్టర్ అంటే ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. యా, మా సిస్టర్ కి ఏమన్నా కాదు. అంటే మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే ఎవరు లేరా అబ్బాయి? ఫ్రెండ్స్ ఎవరు లేరండి. అంటే ఎక్కువ సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు లేరు. సో మా సిస్టరే సపోర్ట్ చేస్తారు నాకు. ఎవరి లైఫ్ లోనా ఫ్రెండ్స్ అనే ఎవరు కామన్ గా ఉంటారు, అసలు ఫ్రెండ్స్ లేరు అంటున్నారు మీరు? అంటే నార్మల్ గా ఉంటారు. సపోజ్ అంటే సజెషన్ టైప్ లో మనకు పడిపోతానేమో, రాలేనేమో అనే దాంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మనం ప్రతిసారి వచ్చి వీడియో తీద్దాంరా బ్రో, వీడియో తీద్దాంరా అలా పిలవలేం కదా. వాళ్ళకు విసుక్కుంటారు. ఈ రోజు ఒక 1 day చేస్తారు, 2 days చేస్తారు, 3 days, సపోజ్ 1 week అనుకోండి. ఆ తర్వాత వాళ్ళకు ఏంట్రా నేను గోలా ఊకే నాకు వీడియోస్ తీయమని ఊకే నాకు వచ్చి ఆడుకునే అనిపిస్తుంది. సో అందుకే నేను ఎవరికి అడగను వీడియోస్. మా సిస్టర్ ఖాళీ ఉన్నప్పుడు పోదాం అంటే సరే అన్నప్పుడు మేమిద్దరం వెళ్ళి చేసుకొని వస్తాం వీడియోస్. లేదు నాకు ఓకే లేదు అన్నప్పుడు ఇంకా ఆ రోజు బంద్. గ్రేట్ అసలు నిజంగా. యాక్చువల్లీ అబ్బాయిలే తీయడం కష్టం. పబ్లిక్ ప్లేస్ లో మనం చేసే యాక్టింగ్ కి అబ్బాయిలు తీయడమే కష్టం. ఏంటి ఇలా చేస్తుండేంటి, నా సిగ్గుపోతుందేమో, నా పరువు పోతుందేమో, ఇక్కడ ఇంత పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేస్తుండు
పిచ్చోలాగా చేస్తుండే, నేనేమో ఇక్కడ అందరూ వీనికెళ్ళే చూస్తున్నారు అని వాళ్ళే తీయడం కష్టం. అలాంటిది ఒక అమ్మాయి ఉండి పబ్లిక్ ప్లేస్ లెక్కు వచ్చి మరి అంతమంది ముందర వీడియో తీయడం అంటే చాలా గ్రేట్. మా సిస్టర్ నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు. నేను రీల్స్ చేశాను కానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో నేను చేయలేను, నాకు చాలా భయం. ఎవరైనా చూస్తే కొంచెం షై ఫీల్ అయిపోయి చాలా టైం తీసుకుంటాను. చుట్టూ ఎంత మంది అయినా ఉండని, నా పని నాదే, వాళ్ళ పని వాళ్ళదే. వాళ్ళు ఎంతమంది అయినా చూసుకొని రేపు పొద్దున నా వీడియో వాళ్ళ దాంట్లోకి వెళ్తుంది, అప్పుడు చూస్తారు నా టాలెంట్ ఏంటని. ఇప్పుడు ఎదురుగా చూసినప్పుడు పిచ్చోళ్ళలాగానే అనుకుంటారు. సపోజ్ ఒకటి KGF ది కూడా తీసాను, చూసారా మీరు? ఒకటి KGF ది ఐఎమ్ కమింగ్ సూన్ అని ఒకటి డైలాగ్ చెప్తారు, హీరో ఎంట్రీ సీన్ ఉంటది. ఆ సీన్ లేదో ఒకటి తాగుతూ ఊగుతూ ఇట్లా చేసేది ఉంటది, అది చేసినప్పుడు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఎలా అంటే ఒక పిచ్చోని చూసినట్టు చూసారు. కాకపోతే ఆ వీడియోలో వాళ్ళకి వైరల్ అయిపోయి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయాను. అంటే అది అంతా ఆల్మోస్ట్ వెళ్ళలేదు. అంటే నేను గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం గ్రోత్ తగ్గుతుంది. స్ట్రైట్ గా 2 days 3 days ఒకసారి పోస్ట్ చేస్తే వెంటనే ట్రెండ్ లెక్క వచ్చేస్తుంది. నేను గ్యాప్ ఇస్తే తగ్గుతుంది. సో అది కూడా కొంచెం ట్రెండ్ లోనే ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత తెలిసింది వాళ్ళకి టాలెంట్ ఏంటని. అంతవరకు అప్పుడు వాళ్ళు నా ముందర ఏంట్రా అంటే నా ఫాలోవర్స్ కూడా ఉన్నారు అక్కడ. కాకపోతే ఏంటి బ్రో ఇలా చేస్తుండ్రు అలా ఇలా అనుకుంటారు, కానీ ఆ వీడియో వాళ్ళ దాంట్లోకి వెళ్ళాక తెలుస్తుంది కదా మన టాలెంట్ ఏంటని. సో అలా కామెంట్స్ కూడా పాజిటివ్ పెట్టారు. ఏమో అనుకున్నప్పుడు మీరు అక్కడ చేస్తున్నప్పుడు చూసాక తెలిసింది, బాగుంది, యాక్టింగ్ బాగుంది, బెస్ట్ అని అట్లా. ఓకే, ఇప్పుడు జనరల్ గా పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరూ ఒక సినిమా తీయాలి, యాక్టింగ్ లోకి రావాలి అని అంటే కోర్సులు చేసి ఎక్కడ US అవి వెళ్ళి వస్తుంటారు. మీరు అసలు అలాంటివి ఏం చేయలేదు కదా, ఎలా న్యాచురల్ గానే ఆ యాక్టింగ్ అవి ఎవరైనా చెప్పారా? లేదు, ఏం చెప్పలేదండి. నేను చేసే ప్రతి వీడియో డాన్స్ గానీ ఏది కూడా నేను ప్రాక్టీస్ చేయను. ఇప్పుడు డాన్స్ కూడా ఏమి ఎవరి దగ్గర నేర్చుకోలేదు? లేదు, ఎక్కడ నేర్చుకోలేదు. ఓకే, ప్రాక్టీస్ చేస్తే చేయగలనేమో, అంటే నాకు కూడా తెలియదు, నేను చేయగలనా లేదని తెలియదు. అది చూసానా ఒకసారి పట్టేస్తాను, ఇంకా ఒకసారి ఇంకా డైరెక్ట్ లొకేషన్ కే. నేను ఎక్కడ, మా ఇల్లు కూడా చాలా చిన్నది, ప్రాక్టీస్ చేయడానికి కూడా ఏం స్పేస్ కూడా సరిపోదు. కాకపోతే ఉండే సిటీలోనే రెంట్ కూడా ఎక్కువే, కాకపోతే స్పేస్ చిన్నగా ఉంటది. ఇల్లు చేంజ్ అవ్వాలని చూసినాం కానీ అవ్వలేకపోతున్నాం. ఇంకా అదే ఇంట్లో ఉండే నేను చేశాను ఇవన్నీ వీడియోస్. కాకపోతే ఏ ఒక్క వీడియో కూడా నేను రీల్ ప్రాక్టీస్ చేయలేదు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేయలేదు, ఏం చేయలేదు. ఒకవేళ అది చేయాలనుకుంటే అది ఫస్ట్ వీడియో చూస్తాను నేను ఎలా ఉంది అని, ఫుల్ వీడియో చూసాక ఇంకా ఓకే డన్. ఓకే, అట్లా బై ఫ్లోలో ఇంక వెళ్ళిపోతూనే ఉంటుంది అంతే. ఓకే, అసలు ఏంటి మరి ఫైనల్ గా ఏం చేద్దామని ఇలా యాక్టింగ్ చేసుకుంటే? ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఎవరు లేరండి ఇంట్లో. నా అమౌంట్ నేనే పెట్టుకోవాలి. మా సిస్టర్ కి కూడా చదివియాలి. సో మా సిస్టర్ కి కూడా చదువు ఆగిపోయింది ఇట్లా స్ట్రగుల్స్ వల్ల. ఎంత వరకు చదువుకున్నారు మీ సిస్టర్? మా సిస్టర్ ఇంటర్ వరకు అయిపోయింది. ఓకే, ఇంకా చదివిద్దాం అనుకుంటున్నారా మీరు? ఓకే, ఇంటర్ చదివిద్దామని. సో మా సిస్టర్ కి చదివాలి. ఇంకోటి నాదైతే అయిపోయింది, నాది ఇంకా యాక్టింగ్ మీద పడిపోయాను. నా స్టడీ ఎలాగో బంద్ అయిపోయింది. నా కెరీర్ మొత్తం యాక్టింగ్ మీద పెట్టాను కాబట్టి. అంటే నేను నా గోల్ ఏంటంటే మూవీలో కానీ ఏదైనా ఛాన్స్ అలా ఒక్కటన్నా వస్తే బాగుంటుంది అని నాకు, అంతే. యాక్టింగ్ మీద ప్యాషన్ ఎక్కువ నాకు. ఓకే, వస్తుంది అనుకుంటున్నారా మరి? వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆ టాలెంట్ నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా కొడతాను. ఓకే, ఎందుకంటే ఆ టాలెంటే లేకపోతే నేను ఇక్కడి వరకు రాలేను. అంతే కదా, ఇంతమంది ఫోన్లలో వీడియోస్లోకి వెళ్ళలేను. నేను చూసిన ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. హైదరాబాద్ లో కూడా గుర్తుపట్టేస్తున్నారు నన్ను. మొన్న రీసెంట్ గా వచ్చాను, ఒకటి మగధీరలో సాంగ్ షూట్ చేసుకోవడానికి వచ్చాను. గోల్కొండ చాలా మంది ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఎలా అనిపిస్తుంది అలా సెల్ఫీలు అడిగినప్పుడు? అంటే నేను యాక్చువల్ వైరల్ అవుతానో కాలేనో అనుకున్నా ఫస్ట్. ఎన్ని వీడియోస్ చేసినా నేను వీడియో పోవట్లేదే అనుకున్నా. కానీ వచ్చి వాళ్ళు ఇలా ఫోటో దిగుతున్నప్పుడు వీళ్ళ హార్ట్ లో కూడా నాకు స్పేస్ ఉంది. ఓకే, నేను ఒక సెలబ్రిటీ అనే స్పేస్ ఉంది, చాలు నేను ఖచ్చితంగా పైకి వస్తానని ఒక పవర్, ఏమంటారు, ఎనర్జీ వస్తుంది వాళ్ళ అలా చేయడం వల్ల. ఓకే ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలా కష్టం అయ్యేది రావడానికి, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. దట్టు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఓకే, ఇంత కాంపిటీషన్ లో మీరు వెళ్ళగలరు అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నది సాధించగలరా అని? ఖచ్చితంగా సాధిస్తాను. ఒకవేళ సాధించలేకపోతే సోషల్ మీడియా వరకే ఉండిపోతాను.
అంటే మీ రీల్స్ చూసుకుంటే ఎక్కువ ఇప్పుడు రామ్ చరణ్ కి రిలేటెడ్ చేస్తుంటేనే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, అవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. మిగతా యాక్టింగ్ వి అంత అంత అనిపించట్లేదు, ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఓకే ఇప్పుడు సినిమా యాక్టింగ్ అని అంటే ఆల్రెడీ కొంచెం అన్ని ఉండాలి. మనం ఒక అంటే ఇప్పుడు ఒక విధంగా మీరు ఏమన్నా రామ్ చరణ్ కి పోటీగా వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి? అయ్యో తను చాలా పెద్ద హీరో అండి, తనకు పోటీగా వెళ్ళలేను. కాకపోతే ఖచ్చితంగా ఒక కొత్తగా న్యూ క్యారెక్టర్ బిల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. మరి ఎందుకు ఇలానే రామ్ చరణ్ అలవాటు చేసేస్తున్నారు జనాలకి? అంటే కొంచెం ఇంకొంచెం ఫేమ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరివి చూద్దాం, అన్ని రకాలుగా నా యాక్టింగ్ చూద్దామని. సో అంటే జనాలు ఎక్కువ ఏది లైక్ చేస్తున్నారు అంటే నేను రామ్ చరణ్ గా లైక్ చేసేది మాత్రమే లైక్ చేస్తున్నారు. అంటే అది బాగా నచ్చుతుంది వాళ్ళకు. ఇప్పుడు మరి నాకు కొంచెం ఫాలోయింగ్ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత నేను మార్చుతాను స్క్రిప్ట్, తర్వాత అలవాటు చేస్తాను అంటున్నారు. ఇది చూసే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు అది కాకుండా వేరేది ఏదన్నా చేస్తే వాళ్ళు అన్ఫాలో చేసేసి ఇంకా ఇగ్నోర్ చేసేస్తారేమో. ఎందుకు అడుగుతున్నానంటే చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు కనిపించట్లేదు, వెనక పడిపోయి ఇప్పుడు సినిమాల్లోనే రావట్లేదు. అలా అయ్యే అవకాశం ఉండదంటారా? ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. మరి ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదంటున్నారు, ఒక పక్క చెల్లిని చదివించాలంటున్నారు, మీరే మొత్తం దీని మీద పెట్టేశారు. ఇప్పుడు అంత ఈజీ కాదు కదా, డబ్బు అట్లీస్ట్ డబ్బు ఉండాలి మనకు, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా. ఇప్పుడు కరెక్టే, కాకపోతే ఇప్పుడు డబ్బు కోసం మనం సపోజ్ నేనే వర్క్ చేస్తున్నాను, నా శాలరీ ఎంత లేదన్నా జస్ట్ 15,000 వస్తుంది. ఆ 15,000 లోనే అన్ని పోయి కూడా రూపాయి కూడా మిగలదు, నెలాఖరు వచ్చే వరకు 1 రూపీ కూడా మిగలదు. నాకు ఇంకా అవసరం పడితే ఎవరిని అడగలేను నేను. ఓకే, ఇప్పుడు వర్క్ మానేసి వేరే దాంట్లోకి ఎక్కుదామన్నా ఇప్పుడు నేను అంతా తెలుసు కాబట్టి చాలా మంది చీప్ గా చూస్తారు, ఒక సెలబ్రిటీ లాగా కాబట్టి. ఎందుకంటే రీసెంట్ గా చాలా మందిని అబ్జర్వ్ చేశారు, ఒక రిచ్ పర్సన్స్ అలాంటి వాళ్ళు చూడటం, వర్క్ చేసేది నేను చూడటం, అది చూసి చీప్ గా బిహేవ్ చేయడం అలాంటివి చూసాను. కాకపోతే ఇప్పుడు అలా అని వేరే వరకు నాకు శాలరీ కావాలి కదా, ఈ రీల్స్ వదిలేసి దాంట్లోకి పోదాం, ఎక్కువ శాలరీ చూసుకొని బాగుపడదాం అంటే అలా బాగుపడలేము, ఎప్పటికీ అదే ప్లేస్ లోనే ఉంటాం కదా. అంటే మనం అనుకున్న ప్లేస్, నేను అనుకున్న ప్లేస్ ఏంటంటే ఇది. సో నేను ఈ ప్లేస్ లోనే ఉన్నా, ఈ ప్లేస్ లో ఎంత అంటే ఎంత చేసినా వర్క్ అక్కడే ఉంటుంది, శాలరీ అక్కడే ఉంటుంది, అక్కడే అయిపోతుంది. ఈ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత మనకు ఒక స్టేజ్ వస్తుంది, ఒక ఫేమ్ ఒక వస్తుంది కదా, ఒక ప్లాట్ఫామ్ వస్తుంది మనకి. సో ఆ టైప్ లో మనకు అమౌంట్ అనేది కూడా జరుగుతుంది కదా, ప్రమోషన్స్ అలా వచ్చాయండి. కాకపోతే చాలా వరకు చేయలేరు. అంటే నేను ఎలా వెళ్ళాలనుకున్నా అంటే కొంచెం బ్రాండెడ్ అంటే కొంచెం రిచ్ గా చూపించేడు ఆ ప్రమోషన్స్ తీసుకొని వెళ్దామని అనుకుంటాను. అట్లా అంటే నా ఫ్యాన్స్ ఎలా అంటే నన్ను నమ్మే నన్ను ఫాలో అయ్యింటారు. సో వాళ్ళకు నేను నార్మల్ది ఏదన్నా వాళ్ళకి నచ్చకపోయింది, అది ఏదన్నా యాడ్ చేసి పోస్ట్ చేశాను అనుకోండి, వాళ్ళకు సపోజ్ నాకే అనిపిస్తుంది, వేరే వాళ్ళు ఎవరిదన్నా రీల్ చూసినప్పుడు నాకు నచ్చింటారు ఆ రీల్, ఏదో సపోజ్ స్వామీజీ ఏదో కొన్ని చేస్తుంటారు ప్రమోషన్స్, అవి చేసినప్పుడు మనోడేంటి ఇంత చిన్నది ఇలా చేశారు అని అనుకుంటారు, నేనే అనుకుంటాను. అలాంటిది వాళ్ళు అనుకోరని తప్పేముంది చెప్పండి. అలానే ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఊరికే ఫాలో అవ్వట్లేదు కదా, వాళ్ళు ఒక విధంగా ఎంటర్టైన్ అవుతున్నారు, ఒక హ్యాపీనెస్ ని పొందుతున్నారు మీ నుంచి, మీ యాక్టింగ్ చూసి, మీ రీల్స్ చూసి. సో ఇప్పుడు అవి చెయ్యాలి అంటే మీకు అవుట్ ఫిట్ అవన్నీ సెట్ చేసుకోవాలంటే దానికి డబ్బులు కావాలి, అర్థం చేసుకుంటారని అనుకోవచ్చు కదా మీరు. అవును, అది కూడా అనుకోవచ్చు, కాకపోతే ఎందుకో నాకు అలా అనిపించింది. ఓకే, అంటే సపోజ్ వచ్చే ప్రమోషన్స్ కొన్ని స్వామీజీవి అలా వచ్చే ప్రమోషన్స్ అంటే మూఢనమ్మకాలు అంటారు కదా, కొన్ని ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి రామ్ చరణ్ అనే ఫీలింగ్ ఉంది లోపల, మనోడు ఏంటి ప్రమోషన్ మూఢనమ్మకాలు ఇవి నమ్మకూడదు, అలా ఇలా చేస్తే కూడా బాగోదని అవి కూడా చేయలేదు. కొన్ని షాప్ ప్రమోషన్స్ అలా వచ్చాయి. సర్లే ఇప్పుడే ఎందుకు, కొంచెం ఫేమ్ పెరిగినాక చేద్దాంలే, ఇప్పుడే ఎందుకు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశారు చూడు అనుకుంటారు. కొంచెం ఇంకొంచెం వైరల్ అయినాక ఇంకొంచెం 2 రీల్స్ చేశా, కానీ ఇప్పుడు దొప్పుకుంటూ ప్రతి దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు ఫ్యాన్ బేస్ పెరిగింది, 17K ఫాలోవర్స్ దాటేశారు. సో ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ చేద్దాంలేని అలా వదిలేసాను. ఫస్ట్ లోనే 5K ఫాలోవర్స్ అప్పుడే, అంటే ఇది ఆరెంజ్ మూవీ ఉంది కదా చేసింది, ఆరెంజ్ రీలో అది చేసినప్పుడే నాకు 5,000 ఫాలోవర్స్ దాటేశారు, అప్పుడే ప్రమోషన్స్ వచ్చాయి. కాబట్టి వద్దు, ఇప్పుడే ఇంత చిన్న ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు కదా, ఇప్పుడే వద్దు, కొంచెం ఫాలోవర్స్ పెరిగిన తర్వాత చేద్దామని చేయలేదు ఇంకా ఇంతవరకు. మీకు మామూలుగా ఎంత టైం పట్టింది 17K ఫాలోవర్స్ రావడానికి? నార్మల్ ఒక 3 months పట్టింటుందండి. 3 months. అది లాస్ట్ టైం శ్రీ విజయ్ గారితో చేసిన జూలైలో అనుకుంటా, జూలైలోనే చేసాము. అప్పటికి ఎంత ఉన్నారు? అప్పుడు 5,000 దాటారు ఫాలోవర్స్. అంటే కాస్ట్యూమ్స్ సెట్ చేసుకుని ఒక్కోసారి 20 days అలా గ్యాప్ తీసుకుంటాం, కాస్ట్యూమ్స్ సెట్ అయిన తర్వాతనే ఆ వీడియో అనేది స్టార్ట్ చేస్తాం. అలా
ఓకే. ఇప్పుడు చిట్టిబాబుది కూడా చేశాను ఒకటి రీల్. అది చేయడానికి కూడా కాస్ట్యూమ్స్ ఓకే ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయిలే అన్న వెంటనే ఇంకా స్టార్ట్ చేసి పెట్టేశాను అది ఓకే. రీల్. ఓకే. రంగస్థలం. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో సినిమాలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, సోషల్ మీడియాలో కానీ మనల్ని ఎంత అభిమానించే వాళ్ళు ఉంటారో తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఉంటారు. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, నువ్వు రామ్ చరణ్, అవును రామ్ చరణ్ కాదు, ఇంకా కొన్ని కామెంట్స్ పెద్దిది ఒకటి చేశారు కదా, అవునవును. పెద్ది కాదు టెడ్డీ, లైక్ ఈ టైప్ పెడుతున్నారు. నెగిటివ్ మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ కామెంట్స్ కి? అంటే వాళ్ళు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారండి కామెంట్స్. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది మనం ఎదుగుతున్నాం అంటే కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే 70% వాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటే 30% సపోర్ట్ చేస్తున్నారు కదా నాకు. అంటే వాళ్ళ కుళ్ళు లేదు నా మీద, ఓకే మనోడు ఏదో చేసుకుంటున్నాడు పైకి ఎదగని అని వాళ్ళు పాజిటివ్ గా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి బ్రో అంటే ఇంకా మంచిగా చేస్తారేమో, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతారేమో అని కామెంట్స్ పాజిటివ్ పెడుతున్నారు. కొంతమంది ఎలా అంటే వీడు ఇక్కడికి ఆపేయాలి, వీడు వైరల్ అయిపోతుంది, వీడు వైరల్ అయిపోతే ఇంకా మనోడికి పోటీ వచ్చేస్తాడు అన్న కామెంట్స్ కూడా పెడుతున్నారు. చూసే ఉంటారు కామెంట్స్, మనోడికి పోటీ వచ్చేస్తాడు, గ్లోబల్ స్టార్ కే వీడు పోటీ పడేలా ఉన్నారు అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి అవేం పట్టించుకోను నేను. ఒక్కోసారి చూస్తాను కామెంట్స్, చూసినప్పుడు వెంటనే రిప్లై చేద్దాం అనిపిస్తుంది, లేకుంటే మెన్షన్ చేసేసి రీల్ లో కొడదాము మొత్తం వైరల్, ఇది ఈసారి అందరూ బుద్ధి వస్తారు అనుకుంటాను. వద్దులే, మనది ఆ క్యారెక్టర్ కాదు కదా, మళ్ళీ అందరూ అలాగే చేస్తారు, నేను అదే చేస్తే వాళ్ళకి ఎందుకు లేదంత, వదిలేద్దాంలే, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళే తెలుసుకుంటారు, ఇప్పుడు తిట్టిన వాళ్ళే నెక్స్ట్ టైం మళ్ళీ సపోర్ట్ చేస్తారు వాళ్ళే అని అనుకుని అలా వదిలేస్తాను కామెంట్స్ కూడా. ఓకే. ఇప్పుడు మీకు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటారా? రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. రామ్ చరణ్ ఫ్యాన్సే చాలా మందికి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా వరకు కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు దాంట్లోనే. మెగా ఫ్యాన్సే చాలా మంది ఉన్నారు. ఎందుకురా మా వాళ్ళని పట్టుకొని వదులుతలేవు, మెగా ఫ్యామిలీని పట్టుకొని పాకులాడుతున్నాయిరా, నువ్వు సొంతంగా ఐడి క్రియేట్ చేసుకో అంటున్నారు. ఇప్పుడు అంటే నాకు అదే డౌట్ వస్తుంది, ఐడి సొంతంగా నీది ఐడి క్రియేట్ చేసుకో అని చెప్తారు కదా, అంటే నీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకో అని అంటున్నారు. ఇప్పుడు రీల్స్ లో చేసే వాళ్ళు కూడా చాలా మంది సపోజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి రీల్స్ చేస్తారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి రీల్స్ చేస్తారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారి రీల్స్ చేస్తారు, రైట్? సో అలాంటప్పుడు నేను మెగా ఫ్యాన్ అయ్యింది, నేను ఎందుకు చేయకూడదు? ఓకే, నేను కూడా చేయొచ్చు కదా. వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను అలాగే చేస్తున్నాను, కాకపోతే వాళ్ళందరికీ కనిపించట్లేదు. నాకు జస్ట్ మైనస్, నాకు లోపం ఒకటి ఉండడం వల్ల మీరు అది పట్టుకొని మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, రైట్? నాకు ఈ టీత్ ఒకటి ప్రాబ్లం ఉంది, ఆ టీత్ ప్రాబ్లం వల్ల అంతా బ్యాడ్ కామెంట్స్ అన్ని అలా స్టార్ట్ చేసి వేసేస్తున్నారు. రామ్ చరణ్ పక్కన పెట్టి ఇంకొంతమంది కొడంగల్ శేఖర్ అని వచ్చింటాయి మీకు కూడా అవి ట్రోల్స్, కొడంగల్ శేఖర్ అని వారిని పక్కన పెట్టి అలా ట్రోల్స్ చేస్తున్నారు. నా దానికి కూడా చాలా పంపించారు ఫ్రెండ్స్, రిలేటివ్స్, అలా ఇలా ట్రోల్స్ అవుతున్నాయి. వద్దులే రావద్దు. స్టార్టింగ్ లోనే అప్పుడు ఆరెంజ్ మూవీ అప్పుడే నాకు పంపించారు, చాలా ట్రోల్స్ వచ్చినాయి, అప్పుడు బీభత్సంగా అయినాయి ట్రోల్స్. వదిలేద్దామా అని అనుకున్నా, అప్పుడే అనిపించింది వదిలేస్తే వీళ్ళ ముందు ఓడిపోయినట్టు కదా, నేను ఎందుకు వదిలేయాలా, వీళ్ళ మాటే నేను ఎందుకు నాలా, వీళ్ళ మాట వింటే నాకైతే ఏం కావాలా, అవసరం లేదు. వీళ్ళ తిట్టేటోళ్ళు తిట్టుకొని, కుళ్ళుకునేటోళ్ళు కుళ్ళుకొని, నేను మాత్రం ఎదుగుతూనే ఉంటాను, మీరు ఏడుస్తూనే ఉండండి, నేను ఎదుగుతూనే ఉంటాను, అలా వదిలేసాను వాళ్ళని. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకయ్యా మా హీరో పరువు తీస్తున్నావు, లైక్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అవునవును. మీరు మెగా ఫ్యాన్ అంటున్నారు, అంటే చిరంజీవికి ఫ్యానా రామ్ చరణ్ కి ఫ్యాన్ అనా? చిరంజీవి గారి కూడా ఫ్యాన్, అంటే యాక్చువల్ నేను పవర్ స్టార్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో ఆ తర్వాత చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి అయ్యాను. మరి ఇలాంటి మా హీరో పరువు ఎందుకు తీస్తున్నావు అన్న కామెంట్ మీద మీకు ఎక్కడైనా అనిపించింది ఒక యాజ్ ఏ ఫ్యాన్ గా, ఇది ఏమో నిజమేనేమో, నిజంగా ఒకవేళ ఆయన దాకా ఈ రీల్ వెళ్తే ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమో, అలా ఎప్పుడైనా అనిపించిందా? అంటే అనిపించింది, వాళ్ళు ఎందుకు మా చరణ్ గారి ఫ్యాన్ అయ్యింది పరువు తీస్తున్నారు నువ్వు అని పెట్టారు కామెంట్స్, చూసాను అది కూడా. కాకపోతే నేను అక్కడ ఎక్కడ కూడా, ఇప్పుడు సపోజ్ ఏఐ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫేస్ ఏఐ క్రియేట్ చేస్తున్నారు కదా, రామ్ చరణ్ గారి లాగానే ఫేస్ వేసి వాళ్ళకు యాక్టింగ్ వచ్చి ఉండదు, ఓకే, డాన్స్ రాదు, ఏది రాకపోయినా సరే వాళ్ళు ఆ టైప్ లో, సపోజ్ ప్రభాస్ గారి టైప్ లో ఏఐ ఫేస్, ఎన్టీఆర్ గారి టైప్ లో, అల్లు అర్జున్ గారి టైప్ లో ఏఐ ఫేస్ క్రియేట్ చేసుకుని అలా చేస్తున్నారు కదా, ఎగతాళి చేస్తున్నట్టు ఉంది. వాళ్ళ వీడియోస్ చూసాను నేను, కొన్ని వచ్చినవి కూడా చూసాను. దాంట్లో ఎలా అంటే ఎగతాళి చేస్తున్నాడు, యాక్టింగ్ రాకుండా వచ్చినట్టు యాక్ట్ చేసి, అది కింద కామెంట్స్, ప్రతి కామెంట్ లో ఆ హీరోని తిడుతూనే ఉంటాయి కామెంట్స్ మొత్తం. ఓకే, ఆ హీరో పడనోళ్ళు సపోర్ట్ చేస్తుంటారు ఇతనికి,
ఇంకా అలాగే చేయి, ఇంకా ఆవులో పట్టి అలా పెడుతుంటారు. సో నేను అలా ఏం చేయట్లేదు కదా. నాకున్న ఈ మైనస్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క రీల్ అనేది వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు. నేను ప్రతి ఒక్కటి పాజిటివ్ గానే కదా చేస్తున్నాను. అంటే నా దగ్గర టాలెంట్ ఇది ఉంది, యాక్టింగ్ వచ్చు నాకు. సో నాకు వచ్చిన దాంట్లోనే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం అని నేను చేస్తున్నాను. అంతేగాని నేను ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు లాగా ఇలా యాక్ట్ చేసి జోక్ పట్టించి కామెడీ టైప్ లో తీసుకెళ్ళట్లేదు ఏది కూడా. కరెక్ట్ కదండి. అంతే అంతే. ఇప్పుడు మరి మీకు ఇప్పుడు అది లోపం కింద మీరు ఫీల్ అవుతున్నారు కదా, దానికోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా, మార్చుకోవాలనుకుంటున్నారా? అవునండి, మార్చుకోవాలనుకున్నాను, తీర్పు కూడా చేయించుకోవాలనుకున్నాను. కాకపోతే కొంచెం చెప్పాను కదా మీకు, అమౌంట్ పరంగా అట్లా ఫైనాన్షియల్ గా నా దగ్గర ఏ సపోర్ట్ లేదు. సో అందుకే దీనికి చేయాలంటే కూడా ఒక 70,000 ప్లస్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇది మొత్తం బాగా సెట్ చేయాలి. చిన్నప్పుడే అయితే గానా తొందరగా అయిపోయేదంట, ఇప్పుడు కొంచెం కష్టమే, కాకపోతే చేయొచ్చు అని చెప్పారు. ఇంత ప్రైస్ అవుతుందంటే మన దగ్గర అంత అమౌంట్ లేదు కదా, సర్లే తర్వాత ఫ్యూచర్ లో చేయించుకున్నాను అని అలాగే వదిలేసారు. లేదంటే ఎప్పుడు ఆ టోల్ స్టార్ట్ అయినప్పుడే చేయించుకునేవాడిని. మా అమ్మాయి ఏమంటుందంటే అది అదృష్టం కోసం వస్తుంది, నార్మల్ పీపుల్స్ రాదు, అది ఉన్న వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటారంట, అందుకే వస్తుందంట. అంటే నాకు ట్రోల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నాకు ట్రోల్స్ ఎక్కువ. మీకు తెలుసా మనం ఎంత ట్రోల్ అయితే అంత ఫేమస్ అవుతాం. అవునవును, కరెక్ట్. ఇప్పుడు మీరైతే మీకు ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి ఫేమస్ అవ్వాలనే కదా మెయిన్ థీమ్ అయితే, మరి ఇంకెందుకు ఎలాగో పట్టించుకుంటే ముందుకెళ్ళాను అనుకున్నారు, వదిలేసేయండి. అదే అందుకే నేను ఏం అంత తీసుకోవట్లేదు, లైట్ తీసుకుంటున్నాం. అలా అనేటివన్నీ కూడా కామెంట్స్ అవి లైట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు లోపంగా దేని గురించి అయితే బాధపడుతున్నారో, ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరూ అన్ని సెట్ చేపించుకున్నారు, మీకు తెలుసా ఆ విషయం? అవునవును, మాక్సిమం అవునవును తెలుసు. మరి ఇంకొకటి, మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే ఆ మనిషిని పోలిన మనుషులు ఉంటారు కానీ మీరు రామ్ చరణ్ లా ఉండడం, అది కూడా మీరు ఆల్రెడీ ఫ్యాన్ ఒకటి, సో అదే ఫేస్ కట్స్ పెద్ద ఎదిగిన తర్వాత కూడా అవే అలానే ఉండడం అనేది అంటే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారా మీరు? కరెక్టే అండి, అవును. అంటే అప్పుడప్పుడు కొన్ని కట్స్ లో చూసుకున్నప్పుడు అలా అనిపిస్తుంది, రామ్ చరణ్ గారిని చూసినట్టే అనిపిస్తుంది. సో అందుకే అంటే మనుషుల పోలిన మనుషులు 7 ఉంటారు అంటారు కదా. సో నాకు తెలియదు ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు, బట్ నేనైతే ఇక్కడే ఉన్నాను కదా, తెలుగుని అయ్యి ఉన్నా, అది కూడా తెలుగుని ఇక్కడనే ఏపీలో ఉన్నాను నేను. ఇది ఇప్పుడు తెలంగాణలో ఇంటర్వ్యూస్ ఉన్నా, ఏపీలోనే పుట్టారు. రామ్ చరణ్ గారు ఏపీలోనే పుట్టినది. ఇందాక మీ రీల్స్ అన్ని మీ సిస్టర్ అయితే ఇస్తారు అని చెప్పారు కదా, అంటే బయట వాళ్ళని అడిగితే ఒక రీజన్ చెప్పారు, ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అని. మీ సిస్టర్ ఒక అమ్మాయి కదా, మీ సిస్టర్ ఫీల్ అవుతారని మీకు అనిపించదు? అంటే కొంచెం పబ్లిక్ ప్లేస్ లో కొంచెం ఎంబారెస్ గా ఫీల్ అవుతుంది అని అలా ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించిందండి. అంటే కొంతమంది అలాగే చూస్తుంటారు, మా సిస్టర్ వీళ్ళు కూడా అలాగే చూస్తుంటారు. సో అలా చూసినప్పుడు మా సిస్టర్ కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు వెళ్ళిపోదాం అంటే, లేదు ఏమొద్దులే పర్లేదు, చెయ్యి, నువ్వు రీల్ చెయ్యి, వాళ్ళు అట్లనే చూస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు, సిగ్గు లేదు, వాళ్ళకి అక్క చెల్లెలు ఉంటారు కదా, అయినా సరే వాళ్ళు అట్లనే చూస్తున్నారు, చూడని వాళ్ళు. అయినా నువ్వు వైరల్ అవుతున్నావు కదా, నిన్ను కూడా కుళ్ళుకుంటారు, ఒక ఫేమస్ అయిన రామ్ చరణ్ చెల్లె అని అనుకుంటారులే, చెయ్యి నువ్వు అని చెప్తుంది. ఓకే, మీ అమ్మ నాన్నకన్నా చెల్లి సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. చెల్లి సపోర్ట్ బాగా చేస్తుందండి. ఓకే, మా అమ్మ నెక్స్ట్, ఫస్ట్ మా చెల్లి, నెక్స్ట్ మా అమ్మ. మరి ఏంటి చెల్లి కోసం ఏం చేయబోతున్నారు ఈ జూనియర్ రామ్ చరణ్? మా సిస్టర్ ఏది అడిగినా ఇస్తా అని చెప్పారు, బట్ ఏం అడగదు మా సిస్టర్. అట్లా అంత అర్థం చేసుకునే సిస్టర్ దొరికింది మీకు. అట్లా కాకపోతే మేము ఎక్కువ గొడవ పడుతుంటాం. అవునా? ప్రతి రీల్కి వెళ్ళిన ప్రతిసారి గొడవ పడతావు. నేను ఏంటంటే ఫస్ట్ ఇంకా కెమెరా ఇలా పట్టుకొని ఇలా 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 రావాలి చూడు అని చెప్తా, ఇది చూపిస్తుంటా. నేను ఇక్కడ ఉంటా, మా సిస్టర్ అక్కడ ఉంటది, ఇలా రావాలి చూడంటే నువ్వు ఈడికి రా, నేను ఈడికి వస్తే చూపిస్తా కదా అంటే, కనిపిస్తుంది నాకు అంటే ఇక్కడ కదా, నేను కెమెరా ఫోన్ పట్టుకుంటే ఇక్కడ, నువ్వు అక్కడ ఉంటే ఎలా కనిపిస్తా అంటే, నాకు కనిపిస్తుందిలే, నువ్వు తీ, నాకు అవసరం లేదు తీ అంటే, ఇలా తీ, ఇంకో ఇలా చూపిస్తున్నావు చూడు, నాకు ఇలా కరెక్ట్ రావాలి చూడు, లేకుంటే 10 టేకులు తీసుకుంటా అని చెప్తా. అవసరమే లేదు, నేను తీయను వెళ్ళిపోతా అంటే, సర్లే సింగిల్ టేక్ లోనే చేస్తా, మళ్ళీ ఒకసారి తీసి చూపి నాకంటే తీసి చూపి అని చూడు, నాకు శాతం అవుతుంది. మా సిస్టర్ ఎలా అంటే ఎచ్చులు ఎక్కువ, అవుట్ సైడ్ ఫుడ్ తినదు. ఓకే, అవుట్ సైడ్ ఫుడ్ తినదు. ఒకసారి మేము ఇద్దరం తినకుండానే షూట్కి వెళ్ళిపోతాం. చాలా రీల్స్ అలాగే తినకుండా. ఇప్పుడు ఆరెంజ్ మూవీ పూర్తి తీసాను. ఎక్కడికి వెళ్తారు లొకేషన్? అంటే కర్నూలులోనే ఉంది ఆ లొకేషన్. నాకు తెలిసి నేను వాడినంతకు ఎవరు వాడినారు. లొకేషన్ కూడా సేమ్ అవుట్ ఫిట్ కాకుండా లొకేషన్ కూడా సేమ్. ఆరెంజ్ మూవీని చూసినట్టే ఉంటుంది. ఆ లొకేషన్కి వెళ్తేనే అందరికి నేను గుర్తు వచ్చేస్తానంట. అట్లా అంత ఫేమస్ అయిపోయింది కర్నూలు ఆ లొకేషన్. ఎంత దూరమైనా ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోతారా? అంతే, అంటే సేమ్ రావడానికి ఎంత దూరమైనా పోయి ఆల్మోస్ట్ అలాగే చేసుకొని వద్దామని పర్ఫెక్ట్ గా.
అంటే కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్ తీసుకుని వద్దామని. నార్మల్గా అయితే కావాలి అంటే కెమెరా ముందే పెట్టేసుకొని అదే సినిమా డైలాగ్స్ చేయొచ్చు. కాకపోతే నాకు ఎలా అంటే రీక్రియేషన్ చేయాలని, ఆల్మోస్ట్ అది ఉన్న సేమ్ అది ఎలా ఉందో అలా రీక్రియేషన్ చేయడం నాకు ఇష్టం అలా. సో అందుకోసమే సేమ్ లొకేషన్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి చేసుకొని వస్తాను నేను. ఓకే. నా అదృష్టం ఏంటంటే ఆరెంజ్ మూవీ టైప్ లొకేషన్ కర్నూలులోనే ఉంది. సో అందుకే అక్కడ ఆ లొకేషన్ బాగా వాడేస్తా. నేను అక్కడికి అడుగు పెట్టినంటే ఇంకా అయిపోయి అందరికి అర్థమవుతుంది ఏదో చేసేట్టుండు వీడు తిన్నని. అట్లా ఊర్లో రెస్పాన్స్ ఎలా ఉంటది మీ రీల్స్ చూసి? నార్మల్ గా మాస్క్ వేసుకున్నాం కూడా గుర్తుపట్టేసారు, ఆపేశారు బైక్ మీద వెళ్ళేటప్పుడు అలా ఆపేశారు రోడ్డు మీదకి వచ్చి. మన కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ వేరే పని మీద నేను గోల్డ్ షాప్ దగ్గర ఫ్రెండ్ కలవానికి వెళ్ళి వస్తుండే ఒక అతను ఆపాడు. ఆపి తాగిండా కొంపదీసి నన్ను ఆపుతున్నాడు అనుకున్నా. పక్క వెళ్ళి పోతుంటే రామ్ చరణ్ నేను ఫ్యాన్ బ్రో, నేను ఫాలో బ్రో అన్నాడు. ఇంకా ఊర్లో పిలవడం కూడా రామ్ చరణ్ అని పిలుస్తున్నారు. రామ్ చరణ్ అనే పిలుస్తారు. అసలు పేరు మర్చిపోయారు. రవి చరణ్ ని మర్చిపోయి రామ్ చరణ్. కర్నూలులో ఆల్మోస్ట్ నేను తెలుసు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేసారు రామ్ చరణ్ అంతే పేరు. అంటే అక్కడ ఏంటంటే చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే రామ్ చరణ్ అని పెట్టుకున్నవేరా, నీ పేరు మార్చుకోరా, నీ రియల్ పేరు పెట్టుకో అంటే నేను పెట్టినారా రవి చరణ్ తేజ్ అని పెట్టాను. కానీ వీళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే రామ్ చరణ్ తేజ్ అని కనిపిస్తుంది అక్కడ. నేను రవి చరణ్ అని పెట్టినది ఎవరు చూడట్లేదు, రామ్ చరణ్ అనే చూస్తున్నారు అక్కడ. బ్రో నాకు చాలా మంది రిప్లై చేయాలనిపించింది, బ్రో ఆడ ఉన్న పేరు కరెక్ట్ చదువు, ఆడ రామ్ చరణ్ గారు రవి చరణ్ అని ఉంటే నా పేరే పెట్టుకున్నా, అక్కడ రామ్ చరణ్ గారి పేరు కాదు అని చెప్దాం అనుకున్నా. వదిలేలే సర్లే అనుకోనిలే, కామెంట్స్ ఎక్కువ. ఇంకా ఆ కామెంట్ ఒక అతను పెట్టారంటే ఆ కామెంట్ కింద చాలా మంది రిప్లై కొట్టి చాలా మంది వస్తారు. సరే కానీ మీ పని మీద నా పని నాదే. ఓకే. అసలు మీరు కామెంట్స్ డిలీట్ చేయడం కూడా ఏం డిలీట్ చేయను, అలానే ఉంచేస్తాను. ఇంకెంత నెగిటివ్ వచ్చినా అలాగే ఉంచేస్తాను కామెంట్స్. వాళ్ళే తర్వాత తెలుసుకుంటారు. అంతే అంటారా? ఓకే. ఇప్పుడు మీ సిస్టర్ అంతా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఒకవేళ మీ సిస్టర్ ఇలా నేను కూడా ఏమన్నా రీల్స్ స్టార్ట్ చేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తాను. అంటే ఫస్ట్ మా సిస్టర్ గే తీయించాను నేను. ఒక 1 year మొత్తం అంటే కొంచెం గ్యాప్ తీసుకుని 10 days ఒకసారి అలా రీల్స్ మా సిస్టర్ కి స్టార్ట్ చేసి తీయించాను. కొన్ని కెమెరాస్ iPhone 7 ఉండేది అప్పుడు నా దగ్గర. మొత్తం iPhone 7 లోనే క్యాప్చర్ చేశాను వీడియోస్, అవన్నీ పోస్ట్ చేశాను. ఒక్క వీడియో ఒకటి వైరల్ అయింది, 1 million దగ్గరికి వెళ్ళింది. ఇంకా తర్వాత వీడియోస్ అన్ని ఇంకా కొంచెం ఆపేసాం, మధ్యలో ఆపి గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల ఇంకేం పోలేదు ముందరికి. సరేలే ఇలా అయితే కాదు, నువ్వు పైకి వచ్చేలా లేవు, నేను అడిగేస్తాను తర్వాత నిన్ను లాక్కెళ్తాను ముందరికని నేను వచ్చేసాను. వచ్చినంటే క్లిక్ అయిపోయినా. అది మా సిస్టర్ 1 year కష్టపడి, అంటే లేడీస్ ముందు వైరల్ అవుతారు కదా అని ఫస్ట్ మా సిస్టర్ ని తీసుకొచ్చాను. కాకపోతే మా సిస్టర్ క్లిక్ అవ్వలేదు. సర్లే ఇలా అయితే కాదులే, నేను నా టాలెంట్ చూపిస్తాను ఏంటో తర్వాత చూద్దాం మిగతా సంగతి అని వచ్చేసాను. ఇంకా అలా దేవుడు సరే నువ్వు ఇదే దారిని కరెక్ట్ అని అనుకున్నారేమో తెలియదు, దేవుడు అలా ముందరికి తీసుకొచ్చేసాడు నన్ను. ఓకే. మీకు ఎప్పుడైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్ కానీ ఆ రీల్స్ ఎలా చేస్తున్నా చెయ్యొద్దు అని ఆ టైప్ ఏమైనా ఇబ్బంది పెట్టడం చేశారా? అలా అయితే ఏం చేయలేదు. అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ మెసేజెస్ అవి పెట్టారండి, మెసేజెస్ చేశారు. ఇట్లా బూతులు మొత్తం బూతులు వినలేను కూడా వినలేను. అవి తిన్న తర్వాత నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఒక 1 day 2 days. అంత ఘోరంగా ఈ అమ్మ చెల్లి కొంచెం ఇంకా చాలా వల్గర్ గా మాట్లాడారు. అయితే ఇంకా వాళ్ళకి రిప్లై కొడదాం అనుకున్నాను, అది మెన్షన్ చేసి ఇలా మాట్లాడతారా వాళ్ళకు కూడా ఉంటారు కదా అని. వద్దులే ఇవన్నీ అవుతానా మెసేజ్ డిలీట్ చేశాను. మళ్ళీ ఉంటే నాకు మళ్ళీ చూసి మెన్షన్ చేద్దాం అనిపిస్తుంది అని డిలీట్ చేసేసాను కొన్ని మెసేజెస్. చాలా వల్గర్ గా మాట్లాడారు. మీ రీల్స్ రామ్ చరణ్ వరకు వెళ్ళాయంటారా మీరు అనుకుంటున్నారా? వెళ్ళాయని అనుకుంటాను నేను, ఎందుకంటే రామ్ చరణ్ గారి జిమ్ లో ఒక అతను చేస్తాడు, అతను రీల్స్ చూశాను. అంటే నార్మల్ గా రామ్ చరణ్ గారు బనియన్ మీద ఇట్లా టీ షర్ట్ ఇలా పెట్టి హ్యాండ్ వెనక పిలక కట్టి ఉంటారు, ఇలా పెట్టి దంబెల్ మీద పెట్టి ఫోటో దిగారు. అది ఒకరికొకరు తీసుకున్నారు అంట అక్కడ ఫోటో చూసాను. సో అతని రీల్స్ నా దగ్గరకు వస్తాయి. అతనికి అంత ఫాలోవర్స్ లేరు, 5000 members ఏమో ఉన్నారు. సో నాకు ఇంత ఫ్యాన్ బేస్ ఇన్ని వ్యూస్ వస్తాయి కదా, అతనికి అంత వ్యూస్ కూడా ఏం లేవు. ఇప్పుడు కొంచెం 10K 20K 50K అలా వెళ్తున్నాయి వ్యూస్. సో అలాంటప్పుడు నా వీడియో అక్కడికి వెళ్ళి ఉంటుంది కదా, ఒకవేళ అతనైనా చూపించుండొచ్చు ఒకవేళ నా వీడియో.
ఓకే. సో వెళ్ళే ఉంటుంది, చూసింటారేమో అని అనుకుంటున్నాను నేను, బట్ తెలియదు. అంటే ఎందుకు అడిగానంటే మెగా ఫ్యామిలీ సేమ్ జూనియర్ చిరంజీవి అని చెప్పేసి ఒక ఆయన ఫేమస్ అయ్యారు సేమ్ ఇలా రీల్స్ బొమ్మల చేసి. చిరంజీవి ఆయన్ని చిరంజీవి గారు రప్పించుకుని ఒక ఫోటో దిగి కొంచెం అవునవును. కలిశారు. అవును సో చూసా. అలా రామ్ చరణ్ గారు మిమ్మల్ని చూసుంటే కలిసే ఉండొచ్చు కదా, ఎందుకు అలా. కలవలేదంటే? అంటే మూవీస్ లో కూడా మూవీస్ చేస్తుండ్రు కదా ప్రెసెంట్, పెద్ద షూటింగ్ లోనే బిజీ ఉంటారు, ఆడియో లాంచెస్ అవన్నీ ఉంటాయి కదా, సో దాంట్లో బిజీ అయిపోయి ఉండొచ్చు కదా. నన్ను పట్టి అసలు నేనే మెసేజ్ వచ్చే మెసేజ్ నే నేను చూడలేను, అన్ని మెసేజెస్ వస్తాయి నాకు, కామెంట్స్ వస్తాయి, నేనే చూడలేను. అలాంటిది అది చూసి పట్టించుకొని పిలిపించే అంత టైం ఉంటుందంటారా? ఓకే. సో అలా అనుకున్నాను. ఫ్యూచర్ లో కలవచ్చేమో, ఒకవేళ ఫ్యూచర్ లో కలుస్తానేమో. ప్రతి ఫ్యాన్ కి ఉంటది కదా ఒక కోరిక, మా హీరోని డైరెక్ట్ గా చూడాలి, దగ్గర నుంచి చూడాలి, మాట్లాడాలి, ఒక్క సెల్ఫీ అన్న తీసుకోవాలి. అలా మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఉంది, బట్ అంటే నాకు నా ఫేస్ రోజు చూసుకుంటాను కాబట్టి రామ్ చరణ్ గారిని కలవాలని లేదు నాకు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవాలని నా కోరిక. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఇంకా అయిపోయి చాలు, అది ఒక వరం. ఓకే. పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? అది తెలియదు చిన్నప్పటి నుంచి, అంటే గబ్బర్ సింగ్ మూవీ చూసాను చిన్నప్పుడు, అప్పటి నుంచి ఇంకా స్టార్ట్. ఓకే. పెద్ద ఫ్యాన్. ఎలా అంటే నేను చిన్నప్పుడు దేవుని మొక్కుకునేవాడిని, దేవుడు నేను పెద్దగా అయితే పవన్ కళ్యాణ్ నాకు కావాలి. అంటే ఒక గూడు ఉండేది, చిన్న గూడు ఉండేది నాకు. ఆ గూట్లో మొత్తం అప్పట్లో గ్రీటింగ్స్ అని పవన్ కళ్యాణ్ ఫోటోలు హీరోల వస్తుండే, ఇంకోటి పాట న్యూ ఇయర్ కి ఆ ఫోటోలన్నీ తెచ్చి ఆ గూట్లో పెట్టుకొని ఆడ పూలు పెట్టి రోజు పూజ పవన్ కళ్యాణ్ గారికి. చిన్నప్పుడే పవన్ కళ్యాణ్ కి పూజ. ఆ ఫొటోస్ అలా పెట్టి ఆ పాటలు చరణాలు అవి ఉంటాయి కదా, అవి నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే, అంత పిచ్చి ఉంటుండే. అది బుక్స్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోటో లాస్ట్ కన్నా ఉంటుండే, ఎండింగ్ లో, లేకుంటే స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి అది కవర్ బయటికి కనిపించిన కవర్ వేసి కొడుతుండే. మీరు ఎలా ఉంటే అలా దించగలను నేను. డ్రాయింగ్ వేస్తారు? డ్రాయింగ్. ఓకే. సో అలా పవన్ కళ్యాణ్ బొమ్మ వేసేవాడిని. మరి ఆ డ్రాయింగ్ ఆ స్కిల్ ఎందుకు మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో చూపించట్లేదు? అవును చూపిస్తాను, నిజంగా నాకు ఇన్ని రోజులు అది ఐడియా రాలేదు. చూద్దాం అనుకున్నా, చాలా రోజులైంది అది అంటే చాలా రోజులుగా కాదు, చాలా ఇయర్స్ అయింది అది వేసి. నేను ఎలా ఉంటే అలా, అంటే డ్రాయింగ్ లో కూడా స్కూల్లో అట్లా పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చిన పెద్ద పెద్ద కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి నాతో డ్రాయింగ్ నేర్చుకొని వెళ్ళేవాళ్ళు, స్కెచింగ్ మొత్తం. సో వాళ్ళు ఎలా ఉంటే ప్రింటింగ్ అలాగనే చూస్తూనే దించేసేవాళ్ళని. కాకపోతే ఆ స్కిల్ ని ముందర తీసుకురాలేకపోయినా. నేను యాక్టింగ్ లో పడి ముందరకు వచ్చేసాను, కానీ ఆ స్కిల్ ముందర తీసుకురాలేకపోయినా. అది కూడా తీసుకొస్తాను త్వరలోనే, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లేకేస్తాను, అది కూడా తీసుకొస్తాను. అంటే ఆల్ టైప్స్ అన్నట్టు, ఆల్రౌండర్ అనేలాగా అది కూడా తీసుకొస్తాను. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. అయితే డైరెక్షన్ నేర్చుకోవాలంటే అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది కదండి, అమౌంట్. సో వదిలేసా, అంటే షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్నగా ఫ్యూచర్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీద్దాంలే, క్యారెక్టర్స్ అమౌంట్ వచ్చిన తర్వాత. అంటే ఇంకోటి వచ్చిన అమౌంట్ తోని నేను ఒక్కనే బాగుపడకుండా కొంత చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, అంటే అమౌంట్ కోసం హాస్పిటల్లో ఖర్చులకి అలా లేకుండా కూడా చాలా మంది ఉంటారు కదా చనిపోతారు. అలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేద్దాం, మనం ఒక్కరి మీద తక్కువ మనం ఎదుగుతూనే 10 మందికి సహాయం చేసుకుంటూ వెళ్దామని నా గోల్. అంటే చిన్నప్పటి నుంచి అది. కానీ ఎలా ప్రెజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు అసలు. సిచ్యువేషన్ అంటే నా నమ్మకం ఏంటంటే ఒకటే, ఖచ్చితంగా నేను నా సిచ్యువేషన్ ఇప్పట్లాగానే ఉండదు, ఫ్యూచర్ లో చేంజ్ అయిపోతుంది, నేను బాగుపడతాను. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడుతున్నాను, ఆ తర్వాత ఆ డబ్బే నా దగ్గరకు వస్తుంది అని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి అలా ముందరికి వెళ్తున్నాను అంతే. అదే నా స్ట్రెంగ్త్. ఓకే. ఇప్పుడున్న ఈ ఫాలోయింగ్ కి ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కి కానీ లేదంటే కొంచెం డైరెక్టర్స్ వీళ్ళు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా మిమ్మల్ని? ఎవరు అవ్వలేదు ఇంకా. ఓకే. ఓకే. అయితే చేస్తారా ఖచ్చితంగా? ఎలాంటి రోల్ ఇచ్చినా ఏమి ఇచ్చినా? అంటే మంచి రోల్ అయితే చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా రాలేదు ఇంతవరకు, వస్తే పక్కా. ఓకే. ఓకే. యాక్టింగ్ పరంగా అంతా ఓకే, మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఫ్యూచర్ లో మారుతుంది అని. మరి వాట్ అబౌట్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే ఇప్పుడు సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు ముందే స్ట్రగుల్స్ ఉన్నాం, అప్పుడే మ్యారేజ్ ఎందుకు చెప్పండి, అందుకే ఏం ప్లాన్ చేయలేదు. ఓకే. అంటే గర్ల్ ఫ్రెండ్ కూడా ఎవరు లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? లవ్ స్టోరీస్ అరేంజ్ మూవీలో చూస్తే మీరు అది నా స్టోరీ ఉంటది. అవునా? కొంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్, బ్రేకప్. కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్. ఆరెంజ్ మూవీ చూస్తే నా మూవీ చూసినట్టే అలా ఉంటుంది.
అంటే సేమ్ రామ్ చరణ్ క్యారెక్టరా రియల్ లైఫ్ లో? అంటే రియల్ లైఫ్ లో ఆల్మోస్ట్ అదే. కొన్ని రోజులే ప్రేమిస్తారా ఈ రామ్ చరణ్ కూడా? ఎవ్వరు ఎక్కువ రోజుల్లో ఉండరు. అంటే నేను ఇంతవరకు లవ్ చేసిన వాళ్ళలో ఎవ్వరు కూడా ఎక్కువ రోజులు లవ్ చేయరు. అంటే నేను కాదు ఇది కూడా ఏమన్నా రామ్ చరణ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే ఆరెంజ్ మూవీ చూసి? లేదు అంటే డెస్టినీ అలా జరిగింది అంతే. ఓకే, డెస్టినీ అలా జరిగింది. కాకపోతే రామ్ చరణ్ మూవీని అయితే ఏం తీసుకోలేదు. అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. అంటే ఎవరు కూడా ఎక్కువ రోజులు లవ్ చేయలేరు. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నంత ప్రేమ చెప్తారు కదా దాంట్లోనే ఆరెంజ్ మూవీలో, ఇప్పుడు ఉన్న ప్రేమ తర్వాత ఉండదు అని. అలాగే అంటే నాకేమనిపించింది అంటే నా ప్రేమను వాళ్ళు తట్టుకోలేరు. అంటే నేను ఎవరినన్నా లవ్ చేస్తే ఎక్కువ చూపిస్తా ప్రేమ, చాలా చూపించేస్తాను. సో వాళ్ళు నా ప్రేమను తట్టుకోలేక విడిపోతారు. ఓకే, అదే అనిపించింది నాకు. అంటే ఒక పిచ్చి ప్రేమ అంటారు కదా, అలా ఆల్మోస్ట్ ఆ టైప్. ఎక్కువ కేర్ చేస్తాను, ఎక్కువ లవ్ చేస్తాను. సో ఏదన్నా అయితే తట్టుకోలేను ఆ టైప్ లో. సో అందుకే కొంతమంది బ్రేకప్స్. కొంతమంది అంటే అకౌంట్ తెలుసుకోవచ్చా మేము? కొంతమంది అంటే కౌంటింగ్ అదే అంత మరీ ఎక్కువ లేదులేండి, అదే అదే చెప్పండి కొంచెం నంబర్ చెప్పేస్తే, లేదంటే మేము ఒక 100 వేసుకుంటాం ఇంకా. 100 ఒక నియరెస్ట్ అన్న కూడా ఒక 9-10 ఉంటారు. 9-10 లవ్ స్టోరీసా? అంతే. మీకు విసుగు రాలేదా ఎప్పుడు? అంటే అందరు అమ్మాయిల మెంటాలిటీ ఒకేలా ఉండదు కదా. కరెక్ట్. అబ్బా దేవుడా, వాళ్ళని భరించడం చాలా కష్టం ఉండే. అయినా మీరు ఎక్కువ కేర్ చూపించి ఎక్కువ లవ్ చేసేసారు కదా. అంటే నేను సరే ఇప్పుడు వీళ్ళు విడిపోయారు, సరే ఇంకా వదిలేద్దాం, నేను ఇంకా ఎవరిని గెలకను, ఇలాగే ఉండిపోతా, నేను ఇంకా సింగిల్ గా ఉండిపోతా అనుకుంటాను. కాబట్టి డెస్టినీ అలా ఉంచదు, తెచ్చి ఖచ్చితంగా పరిచయం చేస్తారు ఇంకొక అమ్మాయిని. ఆ అమ్మాయిని నేను పరిచయం అవ్వకూడదు, అసలు మాట్లాడకూడదు అనుకుంటాను. కాకపోతే అక్కడ కనెక్షన్ పెరిగిపోతుంది. అంటే ఏ పాయింట్ లో కనెక్ట్ అయిపోతారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు చెప్పిన నంబర్ వాళ్ళు అడుగుతున్నా. ఫస్ట్ అవతల వాళ్ళు కేర్ ఎక్కువ చేస్తారు అమ్మాయిలు, ఓకే, ఆ తర్వాత నేను చేయాల్సింది వస్తుంది. అలా నైస్. ఇప్పుడు ఫైనల్ గా ఇంకా వాటిని అయితే పక్కన పెట్టేశారు, వాటి జోలికి వెళ్ళారు? వాటి జోలికి వెళ్ళట్లేదు. అందుకే నేను ఇంత హైప్ లో వైరల్ అయ్యాను, లేదంటే ఇంకా అదే ప్లేస్ లో ఉండేవాడిని. మరి ఇప్పుడు మీ 9-10 ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కొంచెం ఫేమ్ అవుతున్నారు కదా, మళ్ళీ రిలేషన్ లోకి వెళ్దాం, మళ్ళీ కలుద్దాం, అలా ఏమి కాంటాక్ట్ అవ్వట్లేదా? లేదు, ఏం ఇంట్రెస్ట్ కూడా లేదు. కొంతమంది చేశారు, కాల్స్ చేశారు, ఏం రెస్పాండ్ ఏం అవ్వలేదు. అప్పుడు లేని లవ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అంటే అప్పుడప్పుడు మనకి కొన్ని తలనొప్పులు చిరాకులు ఉంటాయి కదా, కనీసం ఫ్రీగా కొంచెం పీస్ఫుల్ గా మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా మనకి. పీస్ఫుల్ గా మాట్లాడకుండా రొమాన్స్ లోకి వెళ్ళాల్సి వస్తారు వాళ్ళతో. మీరు ఇలా నిజాలు చెప్పారు అంటే నిజాలే చెప్పాలి కదండి, నిజాలు అబద్ధాలు చెప్పి. ఈ జూనియర్ రామ్ చరణ్ చాలా జెన్యూన్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీకు సడన్ గా ఒక పెద్ద డైరెక్టర్ నుంచి రామ్ చరణ్ కి ఇలా డూబ్ ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అని కాల్ వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా చేస్తాను. బట్ ఏంటి చేయగలరా మరి? యాజ్ ఇట్ ఈస్ రామ్ చరణ్ ఆయన యాక్టింగ్ మనకు తెలిసిందే, డైలాగ్స్ గానీ. ఖచ్చితంగా. ఏదో ఒకసారి ఏదైనా మీకు ఇష్టమైన రామ్ చరణ్ ఏదో ఒక మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్తారా? సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా, నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో పెనుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు, భయపడితే దెత్తుని గెలిచొచ్చా రా. వామ్మో, కాదు ఏంటి అలా పట్టేస్తారా డైలాగ్స్ ని? అంటే అది అట్లా కనెక్ట్ అయిపోయి కొన్ని డైలాగ్స్ పట్టేస్తాను, వెంటనే పట్టేస్తాను. కొన్ని ఒక 2-3 సార్లు చూసుకొని స్టార్ట్ అవుతాం. ఓకే, అసలు మీ హార్డ్ వర్క్ చూస్తుంటే నేను ఎందుకు చేయలేకపోతున్నానని అనిపిస్తుంది నాకు. మీరు ఆల్రెడీ వైరల్ కదండి. నాకు భయం, నా వెనకాల ఉండాలి కొంచెం తోడు, ఎవరు లేకపోతే నేను అసలు ముందుకు వెళ్ళలేను. కానీ మీరు ఒక్కరే మీ సిస్టర్ తీసుకొని ధైర్యంగా అంత చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు మీ సిస్టర్ గురించి చెప్పారు చూడండి, ఇంకంత సపోర్ట్ చేస్తుందని, అది హైలైట్. హాయ్ హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పావని. ఓకే, ఏంటి అన్నయ్య తొక్కేస్తున్నాడా మిమ్మల్ని? అంటే ముందు నేను వెళ్తాను, నీకు ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు కదా, తర్వాత నేను లాగుతాను అని చెప్పి ఇందాక ఏదో చెప్పారు.
రీల్స్ చేసేవారంట కదా మీరు ఇంతకు ముందు. అవునండి, నేను రీల్స్ చేస్తాను. అంటే మా అన్నయ్య ఎలా అంటే, మా అన్నయ్య పైకి వచ్చాక ఇట్లా అప్పుడు కొంచెం బాగా డెవలప్ అయ్యాక కొంచెం బాగా మనీ అలా వస్తాయి కదా, అప్పుడు హీరోయిన్ గా బాగా మా అన్నయ్యకి ఏంటంటే డైరెక్షన్ ఇట్లా డైరెక్ట్ నార్మల్ గా చూపించడం ఇష్టం లేదన్నమాట. ఇట్లా ఒక హీరోయిన్ లాగా చూపించాలని మా అన్నయ్య మైండ్ లో అలా ఉంది అనమాట. అందుకు నేను ఇప్పుడు నేను రాలేను, నువ్వు రాలేవు, ఇద్దరం ఒకసారి తీస్తే ఫస్ట్ నేను వచ్చాక తర్వాత నేను తీసుకుంటాను, అప్పుడు నీకు చాలా బాగా హీరోయిన్ లాగా చూపిస్తాను, అప్పుడు నాకు కొంచెం నేను బాగా వైరల్ అవుతాను కాబట్టి ఇంకా అప్పుడు నీకు బాగా తీయొచ్చు. ఇప్పుడు తీస్తే ఇప్పుడు నాకు నేను రీల్ ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాదు, ఇప్పుడు నేను తీస్తున్నా కాబట్టి నేను ఎలా చేయాలో నేను కొంచెం అంటే నేను కూడా కొంచెం థింకింగ్ చేసుకోవాలి కదా ఎలా చేయాలో రీల్. ఇప్పుడు నీకు తీస్తే నీకు తీయాలా నాకు తీసుకోవాలా అర్థం కాదు అని మా బ్రదర్ కొంచెం నేను వచ్చే వరకు ఆగు తర్వాత నీకు తీస్తాను అని చెప్పాను. ఓకే, మీ అన్నికంటే ఎలాగో నమ్మకం ఉంది ఆయన ఎలాగో పైకి వచ్చేస్తారని, మీకుందా నమ్మకం మీ అన్నయ్య చేయగలరు, ఒక మంచి యాక్టర్ అవుతారు అని? ఉందండి, మా అన్నయ్యకి ఆ టాలెంట్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా వస్తారు. అంటే మీకు లేదంటున్నారా? అంటే మొదట్లో మీరు ట్రై చేశారంట కానీ అంత వైరల్ అవ్వలేదు అని అంటున్నారు. ఎన్నాళ్ళు ట్రై చేశారు? అంటే 1 year బ్యాక్ 2024లో తీయించారు మా అన్నయ్య నాకు రీల్స్. అంటే మేము డైలీ పోస్ట్ చేయకుంటుండే, ఒక 3 days 4 days 10 daysకి ఒకసారి అలా చేస్తుంటే పోస్ట్. అంటే నావి ఎక్కువ క్లిక్ అవ్వలేదు అన్నమాట నా వీడియోస్, అందుకే నేను అక్కడే ఉండిపోయాను. మళ్ళీ నేను మా బ్రదర్ ఎక్కువ ఫైటింగ్స్ చేస్తుంటాం. అవునా? అంత ఫైటింగ్స్ ఉన్నా కూడా మంచి సపోర్ట్ చేస్తారు కదా, రీల్స్ మీరే తీస్తారంట, ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ కి వెళ్తారంట, అంత ఇష్టం అన్నయ్య అంటే లేకపోతే ఏంటి? ఎంత ఫైటింగ్స్ చేసుకున్నా మళ్ళీ రీల్స్ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరం ఒకటైపోతా. నేను మా బ్రదర్ ఫైటింగ్ చేసుకొని ఇంకా మా అన్నయ్య ఫోన్ పలగొట్టేశారు. ఓకే, ఇంకా అప్పటి నుంచి iPhone 7 అన్నమాట. పగలు కొట్టిన తర్వాత ఒక 3 times చేయించిన, ఒకసారి చేయించినప్పుడల్లా 10,000 అది స్క్రీన్. ఓకే, చేయించడంలో 10,000 3 సార్లు చేయించిన. ఇంకా దీంతో కాదు ఇంకా ఫోన్ అని అది అమ్మేశాను, వేరే వాళ్ళకి అమ్మేసి ఐఫోన్ పెద్దది తీసుకున్నాను ఫోన్. ఇంకా ఆ ఫోన్ ఎప్పుడైతే పగిలిపోయిందో ఇంకా నా రీల్స్ స్టాప్ అయిపోయాయి. ఇంకా తర్వాత ఇప్పుడు 2025లో మా అన్నయ్య స్టార్ట్ చేశారు రీల్. ఓకే, అంటే నార్మల్ గానే ఒకటి చిరుత మూవీ సాంగ్ తీసామన్నమాట. మమ్మీ నేను అన్నయ్య వెళ్ళి తీసాము. అప్పుడు అసలు మేము వైరల్ అవుతుందని అనుకోలేదు అసలు ఆ వీడియో. అసలు ఎంత బాగా అప్పటి నుంచి బాగా క్లిక్ అయింది మా అన్నయ్య వీడియో, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఆరెంజ్ సినిమాలది కూడా ఏదో తీసారు అక్కడ, ఆ రీల్ లో ఉన్నది మీరే కదా? నేనే అండి. అక్కడ ఆ రీల్ లో మిమ్మల్ని కొంచెం ఎందుకో అంత డామినేట్ చేయలేదు, మొత్తం మీ అన్నయ్య కనిపిస్తున్నారు, ఎందుకలా? అంటే ఇప్పుడు అంత ఒక రీల్ చేయాలని ఫిక్స్ అయ్యి అంత దూరం ఒక లొకేషన్కి వెళ్ళి సెట్ చేసుకున్నప్పుడు అదే టైంలో ఇంకొక కొంచెం టైం తీసుకుని మీరు కూడా ఏదో చేసేయచ్చు కదా, ఆ స్కోప్ ఉంది కదా, కానీ ఎందుకు చేయరు? చేయొచ్చండి, కానీ నా క్యారెక్టర్ అంతవరకే ఉంది ఆరెంజ్ మూవీలో బ్రేకప్ సీన్, అందుకే నా క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకు చేశాను అన్నమాట. ఓకే, ఎప్పుడైనా అన్నయ్య మీద కోపం వచ్చేదా, నాకు కావాలని చేస్తున్నాడేమో అమ్మాయిని కదా, డైరెక్ట్ గా అలా చెప్పలేక ఇలా చెప్తున్నాడేమో అని అలా? అంటే కోపం ఏం రాకుంటుందండి, కాకపోతే నాకు ఎక్కువ అన్నయ్య తీస్తున్నారు వీడియోస్, నాకెందుకు తీయట్లేదు అని ఎక్కువ ఏడ్ చేసేదాన్ని. మరి అన్నయ్య ఏం రెస్పాండ్ అవుతాడు అలా? అయితే ఇంకా చెప్పేవారు మా అన్నయ్య, చాలా మంచిగా చెప్తారు. అవునా? కన్విన్స్ బాగా చేస్తారు అనుకుంటా. ఏం చెప్తారంటే ఏడ్చొద్దులే, ఇంకా నేను తర్వాత తీస్తాను నీకు వీడియోస్, కొంచెం ఎక్కువ టైం లేట్ అయినా కూడా నీకు బాగా హీరోయిన్ లాగా చూపించి తీసుకురావాలని ఉంది నాకు, అందుకే ఇప్పుడు నేను తీయట్లేదు నీకు, ఇప్పుడు నాకే టైం సరిపోవట్లేదు తీసుకోవడానికి, మళ్ళీ నీకు తీయాలంటే చాలా టైం పడుతుంది, అందుకే నేను వచ్చాక తీస్తానులే అని, కొంచెం డెవలప్ అయ్యాక ఎంబడే ఆటోమేటిక్ గా నువ్వు కూడా వచ్చేస్తావు అని చెప్పాను అన్నమాట. అన్నయ్య ఇంకా అలా మెత్తగా కన్విన్స్ చేసి చెప్తుంటే చెల్లెలు కరిగిపోతుంది. మంచి స్కిల్స్ ఉన్నాయండి మీ దగ్గర. అంత మళ్ళీ తీయకున్నా కూడా వీడియో నేను ఎడిట్ చేసేసరికి ఎంబడే ఈవినింగ్ లోపల ఏదో ఒక వీడియో ఎడిట్ చేసి పంపిస్తారు.
మీకా అంతకుముందు తీసినవి ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఏదో ఒకటి ఎడిట్ చేసి పంపించేస్తారు ఇంకా. పార్ట్స్ కొట్టేసి edit చేసి అసలు నేనే అసలు షాక్ అయిపోతాను. అసలు ఇది ఎప్పుడు తీసాం వీడియో, ఇదేంటి క్లిక్స్ వీడియో, అసలు చాలా బాగా చేశారు ఎడిట్ అని అసలు షాక్ అయిపోయాను. చాలా సార్లు షాక్ అయిపోతాను నేను. ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వాడుతున్నారు అయితే ప్రెసెంట్? ఇప్పుడు వాడుతున్నానండి. మీ ఐడి తెలుసుకొచ్చా, మా వ్యూవర్స్ మళ్ళీ అడుగుతారు. నాది మెలోడీ పావని వన్. ఓకే ఓకే, మళ్ళీ తర్వాత మాకు కామెంట్లు పెడతారు, ఐడి పెట్టండి అయ్యా, ఇంత అందమైన అమ్మాయి తీసుకొచ్చి ఐడి చెప్పరేంటి అని చెప్పి. ఓకే, మరేంటి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీరు కూడా రీల్స్? అది మా బ్రదరే చెప్పాలి. మొత్తం కంట్రోల్ అంతా అన్నయ్య దగ్గర ఉందా? యాక్చువల్లీ అంటే ఇప్పుడు మా సిస్టర్ తీపేయట్లేదు అని ఏడుస్తుంది కదా, ఇప్పుడు సరే పద అని తీపిస్తే నాకు టైం ఉండదు. సో నేను అంటే ఇప్పుడు నేను తీస్తాను కదా, ఈ రోజు రీల్ నేను తీసుకుంటాను, కాస్త కొంచెం నాకు రెస్ట్ కావాలి కదండి. సో రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. రాత్రి నేను వచ్చేసరికి 11 అలా అవుతుంది టైం. మార్నింగ్ ఎప్పుడు వెళ్తారు? మార్నింగ్ 10:30-11 గట్ల వెళ్ళిపోతాను డ్యూటీకి. నైట్ వచ్చేలోపు 11 అవుతుంది ఖచ్చితంగా. మళ్ళీ వచ్చి ఇంకా తిని పడుకునేలోపు 12-12:30 అవుతుంది. సో మళ్ళీ పొద్దున్నే 6 కల్లా రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోయి ఆడ లొకేషన్ ఎక్కడ అనేది రెడీ చేసుకొని ఇంకా తినేసి స్టార్ట్ చేసేలోపు 10-10:30 అయితే ఇంటికి వచ్చేలోపు రెడీ అయిపోయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ రోజు తీసాను కాబట్టి నేను రేపు రీల్ చేయట్లేదు కదా, రేపు కొంచెం టైం, ఆ టైం వరకు నేను రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ రీల్ కి నేను రెడీ అయిపోవచ్చు, ఎంబట్లోనే రెడీ అయిపోవచ్చు. లేదంటే అలసిపోయినట్టు నిద్రమొబ్బు ఫేస్ అలా వచ్చేస్తుంది కదా. సో అలా అని నీకు ఇప్పుడు తొందరపాటులో నీకు తీపిస్తే రీల్స్ అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే లాస్ట్ టైం నీకు బాగానే చూపించాను కదా, కెమెరాస్ అలా కూడా రెంట్కి తీసుకొచ్చి మా సిస్టర్ తీయించాను కొన్ని రీల్స్. కానీ ఇట్లా ఇప్పుడు తొందరపాటులో చేపిస్తే అటు నువ్వు ఎదగలేవు, ఇటు నేను ఎదగలేను, ఇద్దరం అదే ప్లేస్లో ఉంటాం. నేను కొంత స్థాయికి ఎదిగిన తర్వాత ఒక 1 year ఒక్కబట్టు మొత్తం సెట్ అయిపోతుంది. ఆ వెంటనే నీకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అమ్మాయిలు బాగాలేని వాళ్ళు కూడా హీరోయిన్ అలా చూపించుకున్నారు. నీకు అంతకంటే మంచిది ఇస్తా, నా మైండ్ సెట్ తెలుసు కదా ఎలా తీస్తాను, నాకు నేను హీరోయిన్ లాగా చూపిస్తా ఖచ్చితంగా, ఇంకా నేను వైరల్ చేస్తా. అప్పుడు నీ కోసం ఒక్కొక్క టాటూ చేయించుకుంటాడు అట్లా చూపిస్తాను నీకు. ఏం బాధపడకు, మంచిగా చూపిస్తాను నీకు హీరోయిన్ లాగా. నువ్వే హీరోయిన్వి, ఆ హీరోయిన్ లాగా ఉంటావు ఇంకా మంచి కాస్ట్యూమ్స్ వేస్తే. ఇప్పుడు వద్దు, కొంచెం వెయిట్ చేయి, లేట్ అయినా లేటెస్ట్ గా తీపిస్తాను నీకు అని చెప్పి అట్లా చెప్తుంటాను మా సిస్టర్ కి. అయినా సరే ఏడుస్తుండే, తర్వాత ఇంకా సరే అని ఇంకా సైలెంట్ అయిపోతుంది. నిజంగా మీ అన్ని అన్నట్టు చాలా బాగున్నారు, మీ అన్ని కన్నా బాగున్నారు, మీ అన్ని ఫీల్ అయినా పర్లేదు. నేను అదే అంటాను, నాకంటే నువ్వే బాగున్నావు. షూట్కి వెళ్ళినప్పుడు నువ్వే హీరోయిన్ లాగా ఉంటావు తెలుసా. నేను ఏమంత ఉండను, నువ్వు న్యాచురల్ గానే ఉంటావు. నేను ఇంకా బాగా అనిపించాలంటే సర్జరీ అనే చేయించుకోవాలి, నేను అప్పుడే ఫేస్ క్లీన్ గా నీట్ గా అవుతుంది. నేనేం యూజ్ చేయను, ఎండకి తిరిగి అక్కడ ఇక్కడ దుమ్ము కొట్టుకొని ఎట్లా ఉంటావు. నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి అందంగా ఉంటావు. నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయి, లేట్ అయినా మంచిగా తీపిస్తాలే అని చెప్తాను నేను మా సిస్టర్ కి. అట్లా అయినా సరే తర్వాత గొడవ పడుతూనే ఉంటది. ఇంకా రోజు షూట్కి వెళ్ళే ప్రతిసారి నాకు తీపేలే అంటది, సర్లే తీపిస్తలే అని చెప్తా నేను. అయిపోయా, అదే రోజు అదే జరుగుతూ ఉంటుంది. ఓకే, బాగుంది మీ అన్న చెల్లెల స్టోరీ. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక నాకు చెప్పారు కదా, నార్మల్ గా మెగా ఫ్యాన్ అని అన్నారు, ఒక పక్క మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అన్నారు. మీరు చేసే రీల్స్ ఏమో రామ్ చరణ్ కి సంబంధించిన రీల్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిలా అవ్వాలి, ఆయనకిలా కొంచెం ఎవరికి హెల్ప్ చేయాలి అని చెప్పారు. కానీ ఏంటి చివరికి రామ్ చరణ్ లా మరి రీల్స్ చేసుకుంటున్నారు? అవును, అంటే కొంచెం ఎదిగిన తర్వాత అలా చేద్దాం. అంటే చిన్నప్పుడు పోస్టర్ లాగా అవ్వాలి అని ప్రతిరోజు నేను పూజ చేసేవాడిని. దేవుడా ప్లీజ్ దేవుడా నన్ను పవన్ కళ్యాణ్ లాగా కావాలి, ఫేస్ మొత్తం పవన్ కళ్యాణ్ లాగా, బాడీ కూడా సేమ్ పవన్ కళ్యాణ్ లాగా కావాలి దేవుడా అని రోజు కోరుకునేవాడిని నేను. కాకపోతే నాకు తెలియదు ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ లాగా అవుతానేమో దేవుడు చేస్తాడు అంటే. అప్పుడు బాగా నమ్మకం ఉండేది, ఇంట్లో వాళ్ళు అట్లా రుద్ది పెట్టినారు, దేవుడు ఏది చెప్తే అది జరిగిపోయింది, ఏది చెప్తే అది జరిగిపోయింది అని. సో అంటే మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందని. సో అవును నిజంగా జరుగుతుంది. అయితే అప్పుడు భక్తి ఎక్కువ ఉండేది దేవుడి మీద. దేవుడు ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ లాగా కావాలి, ఫేస్ అలాగే అయ్యేలాగా చూడు దేవుడా, నీకు 100 కొబ్బరికాయలు 100 కొవ్వొత్తులు పుట్టిస్తా అని మొక్కున్న దేవుడిని. కాకపోతే నాకు తెలియదు ఏంటంటే పెద్దయ్యాక రామ్ చరణ్ అవుతాను, పవన్ కళ్యాణ్ లాగా అవుతా అనుకుంటే రామ్ చరణ్ ఫేస్ కట్ వచ్చేసింది. అలా అసలు చిన్నప్పుడు అన్నయ్య అసలు పవర్ స్టార్ డ్రాయింగ్ సేమ్ ఎలా ఉన్నారో అలానే ఇచ్చేవారు. అసలు పిచ్చి మా అన్నయ్యకి పవర్ స్టార్ అంటే. నాకు కూడా, నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అసలు డ్రాయింగ్ గీయడం కానీ, మా అన్నయ్య బెడ్రూమ్ కి వెళ్తే చాలు మొత్తము పెయింటింగ్స్ అన్ని పోస్టర్స్ కలిపియడం పవర్ స్టార్ వి. ఇట్లా
మొత్తం పెద్దది బుక్, చాలా బుక్స్ లో మొత్తం డ్రాయింగ్స్ వేసి పెట్టడం అలా చేసేవారు. ఓకే, మీ అన్నయ్యని చూసి ఇంకా నువ్వు కూడా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయిపోయావా? అంటే నేను చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్, మా అన్నయ్య కూడా అలాగే. యాక్చువల్ చిన్నప్పుడు నన్ను చూసే అయింది. కానీ చూసి ఇంకా అతను అంత ముందు రామ్ చరణ్ ఫ్యాన్, మగధీర చూసినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్. ఆ తర్వాతనే కదా గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయింది. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఇంకా పవర్ స్టార్ ఎక్స్ప్రెషన్స్, మూవీ యాక్టింగ్ చూసి ఇంకా అతను ఫ్యాన్ అయిపోయాడు. ఓకే, అంతా బానే ఉంది. అమ్మో, మీ అన్న ఈ అన్నవరం మూవీలో అన్న చెల్లెలు ఉంటారు చూడండి, పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి, ఇంకా ఆ మూవీలో ఉన్నట్టు అన్నయ్య అని ఏడవగానే ఇవే మీరు ఏదో ఒక ఆమెకి ఎడిట్ చేసి ఇచ్చేయడం బాగుంది. ఓకే, ఫైనల్ గా మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, దీని మీదే బ్రతకాలి అని అనుకుంటున్నారు, అంతేనా? మీకు నమ్మకం ఉందా? మీ అన్నయ్య అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నాకు. ఉందండి, కన్ఫర్మ్ గా ఉంది. కన్ఫర్మ్ గా మా అన్నయ్య ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తారని నాకు ఉంది నమ్మకం. ఓకే, ఇప్పుడు చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు కదండి, ఫేస్ సరిగా లేదు చూసుకోవాలి, ఫస్ట్ ఫేస్ చూసుకొని. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లో ఏమంత లుక్స్ తోనే ఏం లేరు కదా. అందరు సర్జరీస్ తో చేయించుకొని ఫేస్ మేకప్ అవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు హీరోయిన్స్ లాగా అంత గ్లామరస్ లుక్స్ తోని వచ్చేస్తున్నారు. నేను అవి ఏవి లేవు కాబట్టి నేను ఇలా ఉన్నాను. సో ఫ్యూచర్ లో అలా అవ్వచ్చేమో, ఒకవేళ చేంజ్ అవ్వచ్చేమో. వాళ్ళు రిచ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు అమౌంట్ ఇలా పడేసి స్టార్ట్ చేస్తారు. నేను ఫైనాన్షియల్ గా లో ఉన్నా కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. సో ఫ్యూచర్ లో బెటర్ గా ఇంకా అవ్వచ్చేమో. సో అది కాన్ఫిడెంట్ అట్లా అంతే. అందరూ మేకప్ యూజ్ చేస్తారు కానీ మా బ్రదర్ నేను కానీ మేకప్ అంటే అసలు పడదు, యూజ్ చేయం. ఓన్లీ పౌడర్ ఒకటే యూజ్ చేస్తాం. ఓకే, నార్మల్ గా మార్నింగ్ టైమ్ లో అయితే గ్లామర్ ఎక్కువ ఉంటదని పొద్దునే అందుకే 6 కి వేసి రెడీ అయిపోయి షూట్ చేసుకుని వచ్చాడు. ప్రతి రీలు మార్నింగ్ తీసేవేనా? మార్నింగ్ తీసేవి. ప్రతి రీల్ పొద్దున్నే 6 గంటలకి 5:30కి రెడీ లేయడం, రెడీ అయిపోయి టిఫిన్ ఏం కూడా ఉండదు, ఇంకా వెళ్ళిపోయి షూట్స్. మీకు స్లీప్ సరిపోద్దా? ఎప్పుడో 11 కి అస్సలు వస్తారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు ఇప్పుడు పడుకుంటారు? కూడా నాకు నిద్ర ముప్పులోనే ఉండదు, కొంచెం బ్రెయిన్ మొత్తం కొంచెం హెడేక్ లో ఉంది. ఓకే, అట్లా నాకు నిద్ర సరిపోదు. అయితే ఇంకా టైం దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు కూడా నాకు చాలా ఎక్కువ నిద్రపోతున్నా అంటే చాలా ఎక్కువ 10 నిమిషాలు కూడా. లంచ్కి వచ్చిన టైంలో కూడా ఇంటికి ఒక 10 నిమిషాలు పడుకొని ఇంకా లేచి రెడీ అయిపోయి తినేసి వెళ్ళిపోతాను డ్యూటీకి. మా అన్నయ్య నాకు రీల్స్ తీసేటప్పుడు మార్నింగే లేసి 5కే లేసి లే పవని లే రెడీ అవ్వు, రీల్ తీయాలి నీకు అని చెప్పి నన్ను లేపి మరి రెడీగా రీల్ చేయాలి అని చెప్పేవాళ్ళు. మార్నింగ్ లేపేవాళ్ళు. ఇప్పుడు నేను మా అన్నయ్యకి అలానే నేను మార్నింగ్ లేచి అలారం పెట్టుకొని రెడీ అయ్యి ఎంబడే మా అన్నయ్య అసలు రెస్ట్ ఏ ఉండదు కదా మా అన్నయ్యకి. తను రెడీ అవ్వాలంటే అంటే యుద్ధాలు జరగాలి. ఎక్కువ టైం తీసుకుంటుందా? చాలా టైం తీసుకుంటు. నేను లేచి రెడీ అయిపోయింది ఒక 1/2 hour లో. మీదేం ఉంటదండి అబ్బాయిలు, తనది గంటన్నర కావాలి. ఇప్పుడు 6కి లేచింటావా 7 కల్లా వెళ్ళిపోవాలని చెప్తాను, 8 అవుతారు ఖచ్చితంగా. అంటే నేనేమి మళ్ళీ మేకప్ కూడా యూజ్ చేయను, ఎందుకో నాకు అట్లా అంటే లేట్ అవుతుంది రెడీ. ఓకే, డ్రెస్ చేసుకొని రెడీ అవ్వాలంటేనే హెయిర్ స్టైల్ రీల్స్ చేసేటప్పుడు కూడా బాగా కనిపించాలి, నువ్వు ఫుడ్ బాగా తినాలి, మొత్తం బాగా తినిపించి బుక్కలు ఇట్లా వచ్చేలాగా. ఒకసారి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, బాగా ఫుడ్ తిను, చికెన్ బాగా తినేసే నీకు అంటే బాగా తిన్నప్పుడు బాగా బుక్కలు వస్తాయి. ఇట్లా వచ్చేప్పుడు మంచి లుక్స్ ఇద్దాము అనే కొన్ని రీల్స్ కొరియన్ స్టైల్ అలా కొట్టాను రీల్స్. దాంట్లో బాగా వస్తుంది, తిను బాగా ఈ వీక్ మొత్తం బాగా ఫుడ్ చికెన్ అది తినేసే నెక్స్ట్ వీక్ కొడదాం ఆ రీల్ అని చెప్పి కొన్ని బాగా రెడీ చేయించి కాస్ట్యూమ్ వేయించి మళ్ళీ మా అన్నయ్య డ్రెస్సింగ్ స్టైల్ ఆ రీల్ కి ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అని సెట్ దగ్గరుండి మరి డైరెక్టర్స్ చెప్తారు కదా, అలా హెయిర్ స్టైల్ సెట్ చేసి పౌడర్ వేసి బాగా రెడీ చేసేవాళ్ళు. అదే ఎక్స్ప్రెషన్ అలా కాదు ఇలా పెట్టు. యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన మాకు ఇద్దరు గొడవ ఏంటంటే రేపు రీల్ చేసేది ఉంటుంది. నేనంటే నాకు టైం ఉండదు కాబట్టి ఈ రోజు చేసేది ఈ రోజే చూసుకొని నేను ఆటోమేటిక్ పట్టేసుకుంటా కాబట్టి రెడీ అయిపోతా వెంటనే. ఏమో అలా కాదు కదా, ఏమి ఇంటికాడ ఉంటది, సో ఫ్రీగా ఈ రోజే చూసుకోవచ్చు. ఈ రోజు రేపు చేసేది ఈ రోజు చూసుకోదు, రేపు చేసేది నాలా రేపే చూసుకుంటుంది. ఆ రీల్స్ ఎత్తుక్కుంటా, ఏది చేయాలి రీల్ ఎత్తుక్కొని ఇరిచేద్దునా అడిగితే నాకు కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఎక్స్ప్రెషన్స్ రావు. ఇంకా సరే ఇంకా నాకు కరెక్ట్ చెప్తున్నా, ఒక్క టేక్లో అయిపోవాలని చెప్తా, అక్కడ 10 టేక్లో ఉంటుంది. ఆ టేకులు కరెక్ట్గా వచ్చే వరకు అంతే. నువ్వు చాలా నాకు ఇంక సాదా కావట్లేదు, బాగా వచ్చింది అది పెట్టేసి అంటే మళ్ళీ పెట్టేసినాక మళ్ళీ ఏడుస్తుంది.
బాగా తీపిలే నువ్వు అంటది. నేను తీపిచ్చా నువ్వే కదా వద్దన్నావు, చాలే బాగా వచ్చిందన్నావు కదా అంటే, లేదు లేదు నువ్వే కావాలని తీపిలే, నీకైతే బాగా తీపించుకుంటావు కదా, నాకైతే ఎందుకు ఇట్లా తీసినావు. సేమ్ అలాగే టామ్ అండ్ జెర్రీలా బాగానే కట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనాల నుంచి కానీ? అంటే జనాలకు కూడా నా గురించి ఇంకొంచెం తెలుస్తుంది కదా, అంటే కామెంట్స్ లో డైరెక్ట్ రిప్లై ఇవ్వకుండా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ ద్వారా నేను వాళ్ళకి తెలుస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే, అర్థం చేసుకుంటారని అనిపిస్తుందా మరి? ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మాట్లాడారు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు వాళ్ళు, అందుకే ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారు నన్ను. ఓకే ఓకే ఓకే, నేను కూడా మీ హార్డ్ వర్క్ ఇవన్నీ చూసి విన్న తర్వాత మీరు ఇంకా మంచి ఇలానే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకండి. బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఓకే అవి ఇంకా మామూలే. మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలానే ముందుకెళ్ళిపోండి, ఖచ్చితంగా సక్సెస్ మీరు అనుకున్నది సాధిస్తారు. ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.